समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। సాయినాథుడి అనుగ్రహంతో ఆశీర్వాదంతో మళ్ళీ ఒక అందమైన అద్భుతమైన ఆనందకరమైన రోజును మనకు ప్రసాదంగా ఇచ్చి తన భజనలో తన స్మరణలో తన ధ్యాసలో తానే ఉంచుకుంటున్న సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. గత వారం మనమందరం కూడా 20వ అధ్యాయంలో ప్రయాణం చేశాం. అద్భుతంగా దాన్ని దర్శించే ప్రయత్నం చేశాం. ఆనందంగా ద్వారకా మాయకి వెళ్ళిపోయి ఆ లీలనంతా కూడా దర్శించాం. బాబా విభూతి పంచిన దాన్ని కూడా దర్శించాం. అయితే ఈ అధ్యాయంలో బాబా మనకి ఏం చెప్పదలుచుకున్నారు, అసలు ఏం డౌట్లు కలిగి ఉండవచ్చు, ఎందుకంటే ఆ డౌట్లు ఏంటో మనకి ఇవ్వలేదండి. వాటి ప్రస్తావన కూడా అవసరం లేదని చెప్తాడు హేమాద్రి పంతు. ఎందుకంటే ఈ అధ్యాయంలోని ఉద్దేశం మనకు గ్రంథం చదివేటప్పుడు ఏదైనా బోధపడకపోతే మన సద్గురువే మనకి ఎలా తెలియజేస్తారు అని తెలియజేసేదే ముఖ్య ఉద్దేశం. సో దానితో పాటుగా ఏదైతే 19వ అధ్యాయంలో బాబా స్వయంగా చెప్పాడో, జలంలో, భూప్రదేశంలో, ఆకాశంలో, ప్రకాశంలో, జనులలో, వనాలలో, దేశ విదేశాలలో అంతటా నేను సంచరిస్తూ తిరుగుతూ ఉంటాను. ఈ 3.5 మూరల దేహమే నేను, ఇదే నా వ్యాప్తి అని అనుకునే వారి భ్రమను తొలగించడానికే ఈ శరీరాన్ని ధరించాను అని ఏదైతే బాబానే స్వయంగా 19లో చెప్పుకున్నారో, నేను అంతటా ఉండేవాడిని, ఒక ప్రాంతానికి కానీ ఒక ప్రదేశానికి కానీ చెందిన వాడిని కాను, ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ప్రకటమవుతానని ఏదైతే సాయినాథుడు మనకు వాగ్దానం ఇచ్చారో, సర్వజీవులలో అంతర్యామిగా ఉన్నది నేనే అని 15వ అధ్యాయంలో ఏదైతే బాబా చెప్పాడో, బాబా దగ్గర ఉన్న విశిష్టత అందేనండి. మిగతా గురువులందరూ చెప్పి వదిలిపెడితే సాయినాథుడు మాత్రం అనుభవాలను ప్రసాదిస్తాడు. అది ఈనాటికి మనందరికీ ప్రసాదిస్తూనే ఉన్నాడు. అప్పుడు ప్రసాదించడం కాదు, ఈనాటికి ఈ క్షణాన కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ అనుభవాలను కూడా ఆయన ప్రసాదిస్తూనే ఉన్నాడు. అందరిలో ఉన్నది నేనే నేనే అన్న అనుభవాలను కూడా ప్రసాదిస్తూనే ఉన్నాడు. సో ఈ రెండు మన మనసులలో నాటడానికే 20వ అధ్యాయం. 19లో తాను ఏదైతే చెప్పాడో, నేను దేశ విదేశాలలో జనాలలో ఉన్నానని, అది మనకి నిరూపించడానికే 20వ అధ్యాయంలో ఆ పని పిల్ల నేను కాక మరి ఎవరు, ఆ చింకి గుడ్డ కూడా ఈశ్వరుని అంశయే, తానే చెప్పుండొచ్చు, బాబానే చెప్పుండొచ్చు, బాబానే కన్క్లూషన్ ఇచ్చుండొచ్చు. దాసగణి గారు పాదాలొత్తుతూ ప్రశ్నిస్తున్నారు, బాబా నాకు ఈ సందేహాలు వచ్చాయి, గ్రంథం నా చేత నువ్వే మొదలు పెట్టించావు, మధ్యలో నువ్వే వాటిలో సందేహాలు రేపుతున్నావు, ఆ సందేహాలు తీరకపోతే నేను గ్రంథం రాసిన ప్రయోజనం ఏముంటుంది, రాసిన వాడికే సందేహాలు ఉంటే చదివిన వాళ్ళకి అవి ఎలా అర్థమవుతాయి, ఆ సందేహాలు తీర్చమని అడిగితే అప్పుడు బాబా చెప్పాడు. మనం గత వారం కూడా తెలుసుకున్నాం. ఆ పని పిల్ల చెప్తుంది అన్నారు. అసలు పని పిల్ల దగ్గరికి పంపించాల్సిన అవసరం ఏమండి, ఆలోచించి చూడండి. బాబా యొక్క మార్గం చాలా విలక్షణమైనది, చాలా వైవిధ్యభరితమైనది. ఇప్పుడు ఈ 20వ అధ్యాయంలోనే కాదు, బాబా సశరీరంగా ఉన్నప్పుడే, లేనప్పుడు కాదు, ఉన్నప్పుడే. అందుకనే రేగే గారు అత్యంత అద్భుతంగా ఒక మాట చెప్తారు బాబా గురించి. బాబా యొక్క చర్యలు ఎలా ఉంటాయంటే, బాబా మనకి ఎలా సందేశాలు ఇస్తారు అంటే, బాబా మన డౌట్లను కావచ్చు, మనం వెళ్తున్న దారి కరెక్టా కాదా అని కావచ్చు, మనకి ఎలా చూపుతారంటే 3 మార్గాలు చెప్తారు రేగే గారు. ఆయన అనుభవించిన 3 మార్గాలు చెప్తారు. ఒకటి స్వప్న దృష్టాంతం ద్వారా, స్వప్న దృష్టాంతం ద్వారా బాబా సందేశాన్ని అందిస్తారు. సో మనకు స్వప్నం వచ్చింది అంటే బాబానే స్వయంగా వచ్చినట్టు లెక్క అంటారు ఆయన. అంతేగాని అది కల కాదు. ఆ రూపకంగా బాబా సందేశాన్ని
అందిస్తారు అంటారు. రెండవది, ఎవరో ఒకరు మనకు సంబంధం లేని వాళ్ళు ఆ విషయాన్ని చర్చిస్తూ ఉండడం ద్వారా మనకు క్లారిటీ వస్తుంది అంటారు. లేదా ఏదో ఒక పుస్తకం చదవడం ద్వారానో, అందులో ఏదో ఒక సందేశం రావడం ద్వారానో మనకు క్లారిటీ వస్తుంది. ఆహా, ఇది బాబానే కదా నాకు పంపించారు. ఈ అనుభవం మనందరికీ ఉందండి. మూడోది, ఎవరో ఒక వ్యక్తి ద్వారా మనకు ఆ సందేహాన్ని తీర్పింపజేస్తారు. ఈ 3 విధానాలుగా బాబా మన సందేహాలను తీరుస్తారని రేగే గారు చెప్తారు అద్భుతంగా. మనకు సందేహాలు తీర్చడమే కాదు, సందేశాలు కూడా మనం ఏం చెయ్యాలన్న క్లారిటీని కూడా బాబా అందిస్తారని రేగే గారు తన అనుభవాల ద్వారా చెప్తారు. కానీ నేను ఇప్పటికీ అనుభవిస్తున్నాను, నాకు ఇప్పటికీ బాబా నన్ను అలాగే ముందుకు నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారని చెప్తారు రేగే గారు. పివి నరసింహస్వామి గారు ఉదంతంలో భక్తుల అనుభవ సంహితలో ఉంటుంది, చదివి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సో బాబా సశరీరంగా ఉన్నప్పుడు కూడా అదే పని చేశారు. మనకు తెలుసు 18వ అధ్యాయంలో సాటే గురుచరిత్ర చదవాలని సంకల్పించుకున్నాడు. అతనికి అర్థం కాని విషయాలనంతా బాబా స్వయం ఒక ప్రవచనకర్తలాగా స్వప్నంలో వెళ్ళి కూర్చొని గురుచరిత్రను చేతిలో పెట్టుకొని అతనికి కూర్చొని మొత్తాన్ని అందించాడు బాబా. అవునా కాదా? బాగా క్లారిటీగా అర్థమయ్యేటట్టు ఒక ప్రవచనకర్తలాగా వివరించాడు అతనికి అర్థం కానిదంతా. అందువల్లే కదా అతని కళ్ళ వెంబట నీళ్లు గారిపోయాయి. నీళ్లు గారిపోయి వాసనలనే తలగడ వేసుకొని ఈ పరుపు మీద పడుకొని గుర్రు పెట్టి నిద్రపోతున్న నన్ను మీరు వెన్ను తట్టి లేపారా, మాకు మీ చరితామృతాన్ని తాగించారా అని ఎంత అద్భుతంగా చెప్పుకుంటాడు సాటే. సో స్వప్న వృత్తాంతం ద్వారా అతనికి అద్భుతమైన మార్గదర్శకత్వం ఇచ్చాడు. బీవీదేవి గారు బాబా చేతుల మీదుగానే జ్ఞానేశ్వరిని తీసుకొని వెళ్ళారు. సంవత్సరం పాటు చదువుతున్నారు, ఏం అర్థం కావట్లా. పారాయణ మీద పారాయణ స్పీడ్ గా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక బిడ్డని తల్లి ఎలా గమనించుకుంటుందో, వాడు ఏం చేస్తున్నాడో, ఎలా చదువుతున్నాడో అని గమనించుకుంటుందో, అలా మన సాయినాథుడు కూడా సంవత్సరం తర్వాత ఒక ఏప్రిల్ నెలలో అతని కలలో కనపడి, ఎందుకంత తొందర, ఎందుకంత స్పీడ్ గా చదువుతున్నావు, నిదానంగా చదవచ్చు కదా, అక్షరం అక్షరం పట్టి చదవచ్చు కదా, ఏది ఆ పుస్తకం తీసుకురా అని తీసుకురమ్మని చెప్పి, ఏం భాగం తీయమంటారు బాబా అంటే, ఆధ్యాత్మికతకు సంబంధించినది తీ, ఆత్మకు సంబంధించినది తీ అని కూర్చొని ఒక ప్రవచనకర్తలాగా అద్భుతంగా అతనికి క్లారిటీని ఇస్తాడు బాబా. సశరీరంగా ఉన్నప్పుడు జరిగినవి ఇవన్నీ ఆలోచించుకొని చూడండి. ఎందువల్ల తర్వాత కూడా నేను మీకు ఇలాగే సందేశాలు అందిస్తాను అని మనకు చెప్పడానికి ఆయన శరీరంతో ఉన్నప్పుడు కూడా ఇవే పనులు చేశారు. ఒక పుస్తకమో ఏదైనా మనం చదువుతున్నప్పుడు, మన జీవితంలో ఏదైనా సందిగ్ధ పరిస్థితి వచ్చినప్పుడు బాబా అద్భుతంగా మనకు స్వప్న దర్శనం ఇచ్చి వాటిని తీర్చేస్తూ ఉంటాడు. మనకు అర్థం కాదు. అట్లాగే బాబా సశరీరంగా ఉన్నప్పుడే ఎవరికైనా ఏదైనా సందేహాలు కలిగినప్పుడు వేరే వాళ్ళ ద్వారా చెప్పిస్తాడండి బాబా. దీనికి గొప్ప ఉదాహరణ గత అధ్యాయంలోనే మనం చదువుకున్నాం. పాదాలు ఒత్తుతూ ఉన్నాడు హేమాద్రి పంతు, ఆయనకి మాత్రం ఒక్క పారాయణకే సాక్షాత్కారమా, నా 7 ఏళ్ల సాధన వృధాయేనా, 40 ఏళ్ల పారాయణ వృధాయేనా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. వెంటనే బాబానే నోరు తెరిచి, అలా ఎలా రా వృధా అవుతుంది, నువ్వు ఇలా చేసుకో అని చెప్పొచ్చా చెప్పకూడదా? ఆలోచించుకొని చూడండి. ఒక గొప్ప చదువుకున్న వ్యక్తిని, 40 ఏళ్ల పాటు పారాయణ చేస్తున్న వ్యక్తిని, దాంతో పాటు జడ్జి పదవి దాకా చేసి ఉద్యోగాలు చేసి విరమణ చేసిన వ్యక్తిని, బాంబే వంటి సిటీలో ఉన్న వ్యక్తిని ఒక పల్లెటూరు బైతు దగ్గరికి పంపిస్తాడు బాబా, శ్యామా దగ్గరికి పంపిస్తాడు. లేచి వెళ్ళు, 15 రూపాయలు దక్షిణ అడిగి శ్యామా దగ్గర తీసుకొని ఆ తర్వాత అతనితో కొంతసేపు ముచ్చటించి వెంటనే తిరిగిరా. తానే స్వయంగా చెప్పొచ్చుగా. ఎందుకు పంపించాడు? సశరీరంగా ఉన్నప్పుడే శ్యామా దగ్గరికి పంపించి ముసలమ్మ కథ చెప్పించి అతన్ని ఉద్ధరించే ప్రయత్నం చేశాడు. ఆలోచించి చూస్తే మనకి బాబా యొక్క అద్భుతం. ఆ శ్యామలో ఉన్నది నేనే కదా, వాడి నోటి ద్వారా నీకు సలహా చెప్తున్నది నేనే కదా, నిన్ను ఆచరించమని చెప్తున్నది నేనే కదా, పట్టుకోమని చెప్తున్నది నేనే కదా. అందుకనే మళ్ళీ వచ్చాక అడుగుతాడు, బాగా విన్నావా, మనసుకు పట్టిందా, ఏది చెప్పు, మొత్తం చెప్పు
అని చెప్పించుకొని వింటాడండి బాబా. ఆయన ప్రేమ చూడండి ఎంత అపురూపమైనది. సో తాను సశరీరంగా ఉన్నప్పుడే ఒకడు వచ్చాడు, ఒక వ్యాపారి వచ్చాడు. ఒక వ్యాపారి కాదు, ఒక గొప్ప తత్వవేత్త వచ్చాడు. ఉపనిషత్తులు చదివాడు, అద్భుతంగా వేదాలు ఉపనిషత్తులు ప్రసంగించగలుగుతున్నాడు, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. అతని మనసు మాత్రం కుదుట పడ్డం లేదు. ఆలోచించి చూడండి. కానీ బాబా వినోదాలతో చెప్తారనుకుని వచ్చాడు కాబట్టి బాబా కూడా వినోదాల ద్వారా ఒక కథ చెప్తాడు అతనికి. ఒక గుర్రం వచ్చింది, ఒక వ్యాపారస్తుడి గుర్రం వచ్చింది, ఒక వ్యాపారస్తుడు అక్కడే కూర్చొని ఉన్నాడు. ఈ గుర్రం 9 లద్దెను వేసింది. ఆ వ్యాపారస్తుడు వెంటనే తన పంచలో ఆ 9 లద్దెలు మూట కట్టుకొని వెళ్ళాడు అన్నాడు. ఇతనికి అర్థం కాలేదండి. అర్థం కాకపోతే బాబా దాదా కేల్కర్ దగ్గరికి పంపించాడు. మీరు ఆ ఘట్టం చదవండి, చూడడానికి చాలా చిన్న లీలగా ఉంటుంది. దాదా కేల్కర్ దగ్గరికి వెళ్ళి బాబా ఇలా చెప్పారు, నాకు అర్థం కాలేదు అంటాడు ఆయన. వెంటనే అతను కూడా నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు అని వెంటనే బాబా లోపల స్ఫురణనిస్తాడండి. ఉండండి చెప్తానని చెప్పి అప్పుడు అది దైవ అనుగ్రహానికి గుర్తు కావచ్చు ఆ గుర్రము, ఆ 9 లద్దెలు నవవిధ భక్తులు కావచ్చు. ఆ నవవిధ భక్తుల్ని మూట కట్టుకున్నట్టు మిమ్మల్ని కూడా నవవిధ భక్తుల్ని అంటి పెట్టుకోమంటున్నాడు. దానిలో శ్రవణమే శ్రేష్టమైనది, శ్రవణానికే పెద్దపీట వేయమంటున్నారని అద్భుతంగా బోధ చెప్తాడు. అయిపోయింది. మళ్ళీ అతను ద్వారకామాయికి వస్తాడు. ఏం నీ మనస్సు శాంతించిందా అని అడుగుతాడు బాబా. నీ ప్రశ్నకి సమాధానం దొరికిందా అని అడుగుతాడు బాబా. అంటే ఆ కేల్కర్ ద్వారా చెప్పించింది నేను కాదా? ఆలోచించి చూడండి. ఈ రోజు కూడా మనందరికీ ఎవరో ఒకరి ద్వారా ఆయన సలహా చెప్తూ ఉన్నాడు, మనల్ని మారమని చెప్తూ ఉన్నాడు, తన దగ్గరికి చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది వద్దు, ఇది చెయ్యి అని చెప్పిస్తూ ఉన్నాడు. వాళ్ళని మనం XYZ గా చూస్తున్నాం. ఆ సమయంలో నీకు వచ్చి చెప్పారంటే అది సాక్షాత్ సాయినాథుడే. అది మన బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, మన శత్రువే కూడా కావచ్చు. కానీ ఆ సమయంలో చెప్పిస్తున్నది మాత్రం సాక్షాత్ సాయినాథుడు. బాగా ఆలోచించుకొని చూడండి. ఆయన సశరీరంగా ఉన్నప్పుడు ఆయన చెప్పేయచ్చు కదా విషయము, అక్కడికి పంపిస్తాడు. అప్పుడే కదా నీకు అర్థమవుతుంది వాడిలో ఉన్నది కూడా నేనే కదా. శ్యామా దగ్గరికి పంపించాడు. అసలు 2 వైవిధ్యమైన క్యారెక్టర్స్, హేమాద్రి పంత్ గారిది, శ్యామాది. శ్యామానే స్వయంగా చెప్తాడు, మీరు పట్టణం వాసులు, మీకు మీ తెలివితేటలు నా దగ్గర ఎక్కడున్నాయి, నన్ను ఆయన చెప్పమనడం ఏంది, మీరు రావడం ఏంది, మనం ముచ్చటించుకోవడం ఏంది అనేసి అప్పుడు అంటాడు ఆయన సాయి లీలలు అనంతమైనవి, వాటిలో నాకు ఇప్పుడు గుర్తుకొచ్చినవి నేను చెప్తానని చెప్తే ఆనందంగా కూర్చొని వింటాడు అక్కడ. ఆ ఉపదేశం అన్న మాట చెవిలో పడంగానే అర్థమైపోతుంది, ఆహా బాబా నన్ను ఇక్కడికి అందుకోసమే పంపించాడు. సో బాబా సశరీరంగా ఉన్నప్పుడే చేసిన పనులు ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా చెప్పించాడు. అలానే ఇక్కడ కూడా అక్కడ ఎట్లా దాదా కేల్కర్ దగ్గరికి పంపించి అక్కడ చెప్పించాడో, అక్కడ ఎట్లా హేమాద్రి పంత్కి పంపించి శ్యామా ద్వారా చెప్పించాడో, అక్కడ ఎట్లాగా రతన్జీకి ఖర్చు పెట్టినప్పుడు దాసగణ ద్వారా చెప్పించాడు. రతన్జీ ఖర్చు పెట్టాడు 3 రూపాయల పావలా, నువ్వు ఆల్రెడీ నాకు ఇచ్చావు, మిగతా కొరవ ఇవ్వమని చెప్పాడు. ఆయనకు అర్థం కాల, వెళ్ళి దాసగణను ప్రశ్నించాడు. అప్పుడు దాసగణ ఆ చీటీ తీసుకొని చూస్తే అంతే డబ్బులు. ఆయన చేత ఎలా క్లారిటీ ఇప్పించాడో, ఇక్కడ ఎలా స్వప్న దర్శనం ద్వారా ఇచ్చాడో, అలాగే ఇక్కడ కూడా బాబా నిర్ణయించుకొని పనిపిల్ల ద్వారా చెప్పించాడు. ఎవరిలోనైనా ఉన్నది నేనే, వాళ్ళ ద్వారా నీకు క్లారిటీని ఇప్పిస్తున్నది నేనే అని మనందరికీ తెలియజేయడానికి తాను సశరీరంగా ఉన్నప్పుడే ఈ లీలలు చేశాడు బాబా. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటివి ఇంకా 2-3 లీలలు ఉన్నాయి సచరిత్రలో, మీరు వెతికితే అద్భుతంగా దొరుకుతాయి. అప్పుడు మనకు విషయం అర్థమవుతుంది. బాబానే చెప్పొచ్చు కదా, ఈ లీలలో కూడా చివర అంటాడు, బాబానే చెప్పవచ్చు కదా అని శ్రోతలైన మీకు అనిపించవచ్చు. అలా చెప్పేస్తే ఏకమేవా అద్వితీయం అన్నది ఎలా అర్థమవుతుంది, ఈశావాస్యం ఇదం సర్వం అన్నది ఎలా అర్థమవుతుంది అని అడుగుతాడేమో, అది పంత ప్రశ్నిస్తాడు.
సో ఆలోచించుకొని చూడండి, ఇలా ఎన్ని లీలలు ఉన్నాయో. బాబానే స్వయంగా చెప్పకుండా ఇంకొకరి ద్వారా ఎందుకు చెప్పించేవాడో, వాళ్ళల్లో కూడా నేనే ఉన్నాను, నేనే తిష్ట వేసుకుని ఉన్నాను అన్నది మన మనసుల్లో నాటడానికి బాబా చేశారు. సరే, ఇంకా ఈశావాస్య ఉపనిషత్తు ఆ భావార్థ బోధనం దగ్గరికి వస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. చాలా మంది ఈశావాస్య ఉపనిషత్తు అనగానే ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, దాని గురించే బాబా చెప్పారు. రైట్, 100కు 100 పాళ్ళు కరెక్ట్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ అక్కడ ఇంకొక అద్భుతమైన బోధ ఉంటుంది, ఒక చిన్న మాట ఉంటుంది. మనసులోని భావాన్ని బట్టే సుఖ దుఃఖాలు. మనసులోని భావాన్ని బట్టే సుఖ దుఃఖాలు. ఇది దాసగణ గారికి అర్థం కాదు. నాకు ఒక పెద్ద కష్టం వచ్చి పడిందండి నెత్తి మీద, నేను ఆనందంగా ఎలా ఉండగలను? బాధపడతాను కదా, ఏడుస్తాను కదా. నాకు ఒక సుఖం వచ్చి పడింది నెత్తి మీద, నేను పొంగిపోతూ ఉంటాను కదా, గర్వపడుతూ ఉంటాను కదా. ఆ సుఖమో దుఃఖమో నన్ను తాకకుండా ఎలా ఉంటుంది? ఎలా ఇది వీలవుతుంది? ఇది మనసులోని భావం ఎలా అవుతుంది? నాకు కష్టం వచ్చింది కదా అని మనందరికీ అనిపిస్తుంది. అందుకనే అలనాటి భక్తుల ఉదంతాలు సచరిత్ర రూపంలో అందించారు, భాగవత రూపంలో అందించారు, మనకి ఎన్నో సద్గ్రంథాల రూపంలో భక్తుల ఉదంతాలు అందించారు. మనందరికీ తెలుసు, ఉత్తరాది దేశాల్లో చాలా మంది భక్తులు ఉన్నారు. తుకారాం గారు మనందరికీ తెలుసు, సినిమా కూడా చూసాం మనం అందరం, నాగేశ్వరరావు సినిమా. ఆయన ఇంట్లో కష్టం లేదండి, రేపు పొద్దున తిండికి కూడా గడవని పరిస్థితి ఆయన ఇంటి పరిస్థితి. కానీ ఆయన పాండురంగడు గురించి అద్భుతంగా పాడుకుంటూ ఆనంద స్థితిలో ఉన్నాడే గాని ఆ కష్టం తాలూకు ఛాయలేవి ఆయన మనస్సును తాకలేదు. ఒకవేళ ఎండు రొట్టె తినుండొచ్చు, సద్ది రొట్టె తినుండొచ్చు, ఒక పూట నీళ్లు దాగి పడుకొని ఉండొచ్చు, కానీ మనస్సుకు ఆ దుఃఖం తాకలేదు. ఎల్లప్పుడూ మనస్సు పాండురంగడితో ఆనందంగా ఉంటూ వచ్చింది. మనందరికీ తెలుసు సక్కుబాయి జానాబాయి ఉదంతాలు. సక్కుబాయి సినిమా మనందరం పాత తరం వాళ్ళు చూసుంటాం, కొత్త వాళ్ళన్నా చూసుంటారు. కానీ ఆ తల్లిని ఒక తట్టు అత్తగారు ఆరళ్ళు పెడుతూ ఉంటుంది, ఆడబడుచు ఆరళ్ళు, వంటింట్లో పనులు మొత్తం ఉంటాయి. హింసే ఆ తల్లికి నిద్రలేసింది మొదలు. కానీ ఆ తల్లి మనస్సు ఎల్లప్పుడూ పాండురంగడితో ఉంటుంది కాబట్టి ఎంత పనినైనా అనాయాసంగా సునాయాసంగా చేస్తూ ఆనందంగా పండరి భజన చేసుకుంటూ ఉంటుంది. పాండురంగడిని తన ధ్యాసలో ఉంచుకుంటుంది. ఈ దుఃఖం ఏది ఆ తల్లి మనస్సుకు తాకలేదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనస్సులోని భావాన్ని బట్టే సుఖ దుఃఖాలు. మనసుకు తాకలేదు. ఎంతసేపు పండరీనాథున్నే భావించుకుంటూ పండరీనాథున్నే మనసులో తలుచుకుంటూ ఆనందంగా ఉప్పొంగిపోతూ ఉండింది. భగవద్ భజన మనకు అంత బలాన్ని ఇస్తుంది కాబట్టి రెండింతల పనులు కూడా ఆనందంగా చేసుకోగలిగింది. మనసుకు ఆ దుఃఖం ఏది తాకల, వాళ్ళు తిడుతున్న తిట్లేవి తగలలా, స్వీకరించలా. నీ మనస్సులోని భావాన్ని బట్టే సుఖ దుఃఖాలు. నీ మనసును ఏ భావనలో ఉంచదలుచుకున్నావు? భగవద్ భావనలో ఉంచదలుచుకున్నావా, ఇతర భావనలో ఉంచదలుచుకున్నావా? ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అదే ఈశావాస్య ఉపనిషత్తు చెప్పే అద్భుతమైన రహస్యం. అది నీ చేతిలోనే ఉంది, నా చేతిలోనే ఉంది. ఒక అన్నమయ్య కొరడాలతో కొడుతూ ఉన్నా కూడా ఆనందంగా వెంకటరమణమూర్తిని గురించి పాడుకుంటూ ఉన్నాడు. శరీరానికి దెబ్బలు తగులుతున్నాయి, కానీ మనస్సుని వెంకటరమణమూర్తి దగ్గర ఉంచగలిగాడు. ఒక త్యాగయ్య భిక్షాటన చేసి బ్రతుకుతున్నా, ఇంట్లో తిండికి గడవకపోయినా ఆ రోజు భిక్ష పెడితేనే తినగలగడం, లేకపోతే లేదు. కానీ మనస్సుని రాముడితో ఉంచేశాడు, రామ నామంతో ఉంచేశాడు, రామ భజనలో చేశాడు, ఆనందంగా ఉండగలిగాడు. హేమాద్రి పంత్ చెప్తాడు, 19వ అధ్యాయంలో అందిస్తాడు మనకు అద్భుతంగా. షిరిడీలోని స్త్రీలు ధన్యులు, వాళ్ళు కూర్చున్నా, లేస్తున్నా, పడుకున్నా, వంట చేస్తున్నా, ఇంకొక పని చేస్తున్నా, గుడ్డలు ఉతుకుతున్నా ఎల్లప్పుడూ సాయి నామ సంకీర్తనలోనే మునిగి ఉండేవారు. అద్భుతంగా బాబా గుణగణాలను పాటలుగా రాసుకుని పాడుకుంటూ ఉండేవారు. గ్రంథస్థం చేసి ఒక అధ్యాయంగా రాయాలన్న కోరిక కూడా నాకు ఉందని ఇస్తాడు హేమాద్రి పంత్. వాళ్ళకి ఎంత ఎంత ఇప్పుడంటే మనకు అన్ని మిషన్లు వచ్చేసాయండి, ఎన్ని పనులు వాళ్ళకి విసరాలి చెయ్యాలి, కానీ వాళ్ళ మనస్సుని బాబాతో ముడిపెట్టేశారు, ఆనందంగా చేసుకుంటూ ఉన్నారు.
దుఃఖం ఏది తాకట్ల. అయ్యో తెల్లవారులేస్తే నాకు ఇంత పని ఏంది, నేనే చెయ్యాలన్నా, మనం ముగ్గురికి క్యారియర్ వండేటట్టుకి ఆపసోపాలు పడిపోతున్నారు ఈ రోజు. వాళ్ళు నిద్ర లేయంగానే మనసుని బాబాతో ఉంచేస్తున్నారు కాబట్టి ఏ దుఃఖము వాళ్ళ మనసులకు తాకలేదండి. అదే ఈ 20వ అధ్యాయంలో ఉన్న అద్భుతమైన పాయింట్. అదే ఆ బిడ్డ చేసిన ఏం బాధ కలగలేదు. అంట్లు ఎవరో తిన్న ఎంగిలి అంట్లు తగ్గుతూ ఉంది, ఏం బాధ కలగటం లేదు. తన మనసుని ఎక్కడ ఉంచింది? తన దగ్గర లేని ఒక అందమైన అద్భుతమైన చీరను వర్ణిస్తూ ఆనందంగా వాడుకుంటూ పనులు చేస్తుంది. తన దగ్గర లేని చీరను బాగా గుర్తించాలి. ఆనందంగా పనులు చేస్తూ ఉంది. ఆ దుఃఖం తన మనసుకి తాకల. అయ్యో దీక్షిత పిల్లలో లేదా పిల్లకాయలో మంచి మంచి వస్త్రాలు వేసుకొని ఉన్నారే, నేనేంటి ఇలా ఉన్నానే, నాకు ఈ వస్త్రాలు లేవే, ఈ ఆలోచనే లేదు ఆ బిడ్డ. ఆ పిల్ల పసిపిల్ల కాబట్టి లేదమ్మా మీరు వెంటనే అడగొచ్చు. మీరు ఏ భగవద్భక్తుల కథలు తీసుకున్నా వాళ్ళకు కూడా లేదండి. అది అన్నమయ్య కావచ్చు, రామదాసు కావచ్చు, త్యాగయ్య కావచ్చు, హేమాద్రి పంత్ కావచ్చు, దీక్షిత్ గారు కావచ్చు. ఎంత అద్భుతమైన స్థితిలో ఉన్నారు దీక్షిత్ గారు మనందరికీ తెలుసు. బాబా దగ్గరికి వచ్చాక ఆయన పరిస్థితి అలాగే తల్లకిందలైపోయింది. ఇంట్లో బీరువా నిండా డబ్బులుండి పైన మూటల్లో డబ్బు కట్టి పెట్టగలిగిన ఆయన చివరికి 30,000 అప్పు కూడా తేలిపోయారు. ఇప్పుడు 30,000 అంటే అప్పట్లో 30,000 ఇప్పుడు దాదాపు 3 కోట్లతో సమానం, లేదా 30 కోట్లతో సమానం. కానీ మనసు మాత్రం బాబా దగ్గరే ఉంచాడు. ఆనందంగానే ఉండగలిగాడు. ఎందువల్ల? ఆయన వచ్చిందే మనస్సు కుంటితనం పోగొట్టుకోవడానికి. మనమందరం ఆయన దగ్గరికి వెళ్ళేది కోరికలతో. మనస్సులోని భావాన్ని బట్టే సుఖ దుఃఖాలు. నువ్వు ఎప్పుడు మనస్సుని భగవంతుడితో ఉంచేస్తావో ఈ శరీరానికి ఏమైనా జరగని. హేమాద్రి పంత్ చెప్తాడు, ప్రారబ్ధానుసారం జరగనున్నది జరగని, మనస్సును మాత్రం ఎల్లప్పుడూ గురు చరణాలలో ఉండుగాక అంటాడు. మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే. ఈ ఈశావాస్య ఉపనిషత్తులో ఉన్న రహస్యం ఇదే. ఆ జానాబాయికి కావచ్చు, ఆ మీరాబాయికి కావచ్చు, ఆ తుకారాంకి కావచ్చు, వాళ్ళకి కష్టాలు రాలేదండి, ఇబ్బందులు పడలేదండి. కానీ మనస్సు ఎల్లప్పుడూ ఆ విఠలుడితో రమిస్తూ ఉండింది. అందువల్ల ఆనందంగా ఉండారు. సుఖం గాని దుఃఖం గాని వాళ్ళ మనసులకి తాకల. అందుకే కదా త్యాగయ్య పాడుకున్నాడు. ఒక రాజు పంపించాడు అద్భుతంగా, ధనం గినం అంతా పంపించాడు, కూతురు పెళ్లికి కావాల్సినవి అంతా పంపించాడు. ఆయన వెంటనే ఏం పాడుకున్నాడు రాముడి సన్నిధిలో వెళ్ళి? నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, పలుక మనసా అన్నాడు. మనం నిజంగా నీకొకరో భ్రమిస్తున్నావు, అది సుఖాన్ని ఇస్తున్నదా? రాముడితో నువ్వు నిత్యం ఉంటున్నావు కదా, ఇది సుఖాన్ని ఇస్తున్నదా? నిజముగా పలుకవే మనసా అన్నమాట. నువ్వు ఎప్పుడు మనస్సుని సాయితో అనుసంధానం చేసి ఉంటామో, సాయి గుణగణాలతో ఉంటామో, ఇవన్నీ మనకి తుచ్చం అనిపించిపోతాయి. వీటి మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు. సుఖాల మీద ఉండదు, దుఃఖాల మీద ఉండదు. వచ్చిందండి బాబా చూసుకుంటాడండి. నా పని బాబాతో ఉండడం అండి. వచ్చింది బాధ, వచ్చింది నొప్పి, వచ్చింది ఉంది, కరెక్టే, ఆయన చూసుకుంటాడు. చెప్పాడు కదా, ఎవరు చిక్కుతారండి? పుళ్ళేకి నారుకురిపి వచ్చింది. నారుకురిపి అంటే మా అత్తగారిని అడిగా, నాకు తెలియదు దాని విషయం, పెద్దవాళ్ళకి తెలుస్తుందని నేను అడిగా. అప్పట్లో ఉండింది ఆ జబ్బు, డాక్టర్ గారికి అయితే తెలుసు. లోపల నుంచి కండను తినేస్తూ లోపలే పురుగులు పుట్టుకుంటూ కండను తినేస్తూ ఉంటాయంట, తెల్ల తెల్ల పురుగులు వస్తాయట, మా అత్తగారు చెప్పారు. భరించరాని నొప్పి అంటే అప్పట్లో పెద్దవాళ్ళకు వచ్చేది. అటువంటి భరించరాని బాధలో కూడా బిగ్గరగా సాయినామాన్ని చెప్పుకుంటూ, తండ్రి నాది నాకే వచ్చింది అర్థమైంది, కానీ నేను అనుభవించలేకుండా ఉన్నా, ఈ జన్మని ఇంకా చాలించేసేయి, నెక్స్ట్ జన్మకు పోస్ట్ పోన్ చెయ్యి, 10 జన్మల్లో అయినా అనుభవిస్తాను అన్నాడు. అప్పుడు బాబా ఏం చెప్పాడండి? ఆ ఒక్క మాట మనం గనక గుర్తు పెట్టుకుంటే, గుర్తు పెట్టుకోవడమేనండి మన పని. మన మీద ఎంత కష్టం వచ్చి మీద పడ్డా నాతోటి పంచుకోవడానికి ఒకడు ఉన్నాడా? ఎందుకురా బాధపడతావు? స్వార్థం గాని పరమార్థం గాని అథవా మోక్షం గాని ఇవ్వగల సర్వ సమర్థుణ్ణి నేనిక్కడ ఉండగా వ్యర్థమైన మరణాన్ని కోరుకుంటున్నావెందుకు? రా, ఇక్కడికి రా,
మన ఇద్దరం 10 రోజుల్లో పరస్పరం పంచుకుందాం. నీ దుఃఖాన్ని పంచుకునేవాడు దొరికాడు. ఆ ఒక్క మాట మనకు గుర్తుంటే, నాతోటి పంచుకునే ఆయన ఒకడున్నాడు, నాకెందుకు బాధ, నా పని ఆయన గురించి అనుకుంటూ ఉండడమే, ఆయనతో ఉండడమే, ఆనందిస్తూ ఉండడమే, ఆనందిస్తూ ఉండడమే. ఎందుకు ఆనందమో తెలుసా అండి? అది కూడా మీకు చెప్తా. మాస్టర్ చెప్తారు, సాయి వంటి దైవంబు సర్వాంతర్యామి అయిన వాడు నన్ను వరించాడు కదా, తన రహస్యాన్ని నాకు చెప్పేస్తున్నాడు కదా, అందరిలో నేనున్నానన్న సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు కదా, నాకు ప్రేమ తప్ప వేరే ఏది అవసరం లేదని చెప్తూ ఉన్నాడు కదా, నాలో ప్రతి క్షణం ఊపిరిగా ఆయనే ఉంటున్నాడన్న రహస్యాన్ని నా చెవులో మాత్రమే సచ్చరిత్ర ద్వారా, సత్సంగం ద్వారా నా వెంటే ఉన్నాడు, నేను ఎక్కడికి పోతే అక్కడికి నా వెంట వస్తూ ఉన్నాడు అన్న రహస్యం తెలిపాడు కదా. నీ వెంటే ఉన్నాను, నీ హృదయంలోనే నా నివాసం, నీ హృదయంలో ఉన్న నన్ను నువ్వు నిత్యం ఆరాధించన్నాడు. సుఖాల్లో మాత్రమే నీ వెంట ఉంటానన్లా, దుఃఖంలో కూడా నీ వెంటే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నా పని ఏంటి? నా మనస్సుని సాయితో ఉంచు, సాయి ప్రేమలో ఉంచు, సాయి పట్ల ఇష్టంలో ఉంచడం, సాయి చెప్పినట్టు నడుచుకునే దాంట్లో ఉంచడం, సాయి గుణ గణాల కీర్తనలో ఉంచడం, ఆనందంగా పాడుకుంటూ ఉందాం మనం కూడా. చెప్తాడు హేమాద్రి పంత్, ఎంత అద్భుతంగా చెప్తాడో, లభించిన విశ్రాంతిని అనుభవించడం, రామనామాన్ని జపించడం, మరో రెండో పని లేదు మనకు అంటాడు. ఈ రెండే పని మనకు అంటాడు. ఎంత అద్భుతంగా చెప్తాడు. సో ఆలోచించి చూడండి, మనస్సులో భావాన్ని బట్టే దీన్ని సుఖము దుఃఖము అని విడగొట్టుకుంటున్నాం. మనస్సు భగవంతుడితో ఉంటే సుఖము ఉండదు, దుఃఖము. దీనికి గొప్ప ఉదాహరణలు మన సచ్చరిత్రలోనే కనిపిస్తారు, వాళ్ళ జీవితాలే కనిపిస్తాయి. సచ్చరిత్రను రాసినటువంటి హేమాద్రి పంత్ గారికి 5 మంది పిల్లలు. అందులో ఒక అమ్మాయికి కొంచెం మతిస్థిమితం కూడా ఉండదు. పెళ్లి చేశారు, తర్వాత ఒక బిడ్డ పుట్టాడు, భర్త వదిలేశాడు, ఆమెకు కొంచెం ఇబ్బందిగా ఉందనేసి. 2 పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యాయి, ఇంకా 3 పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో 2 డాక్టర్ చదువుకుంటూ ఉన్నారు. ఇవేవి ఆయన మనసును తాకకుండా కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద వర్డ్స్ ఆఫ్ ద సాయి, ఆఫ్ ద సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద సర్వాంతర్యామిత్వ ఆఫ్ ద సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ద నేచర్ ఆఫ్ ద సాయి. ఇదే పని చేస్తూ ఉన్నాడు మనసుతో. పివి నరసింహస్వామి గారు చెప్తారు అద్భుతంగా. అలా చేసి 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 హేమాద్రి పంత్ గారు సాయి మైండెడ్ అయిపోయారు అంటాడు ఆయన. మీరు కావాలంటే చాటర్స్ అండ్ సేయింగ్స్ లో చూడండి, ఉంటుంది మాట. సాయి మైండెడ్ అయిపోయారు ఆయన అని ఇస్తాడు. ఇంట్లో ఇంత పరిస్థితులు ఉన్నాయండి. మనలాంటి సామాన్యుడు, మనలాంటి మధ్య తరగతి వాడు, నేను చెప్పేది ఏ ధనవంతులతో చెప్పటం లేదు మీకు. కానీ ఆయన ఏం చేశాడు? కాన్స్టెంట్ గా తన మనస్సును బాబాతో ఉంచడం వల్ల ఆనందంగా ఉండగలిగాడు. ఆనందంగా ఉండడమే కాదు, ఇంకిద్దరు పిల్లలకి పెళ్లి కావాల్సి ఉంటే చదువులు పూర్తవ్వక ముందే తన శరీరాన్ని కూడా ఒక యోగిలాగా వదిలిపెట్టేశాడు. మనమైతేనా, అయ్యో వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదే, అప్పటిదాకా ఉండాలనే, ఇప్పటిదాకా ఉండాలనే, అదెట్టవుతుంది, నేను వెళ్ళిపోతే ఎట్లాగా, ఎంత బాధపడతామో. బాబా మీద భారం వేశాడు, ఆయన ఉన్నాడు చూసుకుంటాడని. ఆనందంగా శరీరాన్ని వదిలిపెట్టేశాడు, మనలాంటి ఒక మధ్య తరగతి వాడు. సో మనస్సులోని భావాన్ని బట్టే సుఖ దుఃఖాలు. ఈయనకన్నా మించిన ఆయన ఇంకొకడు ఉన్నాడు మనకు సచ్చరిత్రలో, అద్భుతమైన క్యారెక్టర్, మహల్సాపతి. బాబా రాకమునుపు నుంచే భిక్షాటనను వృత్తిగా స్వీకరించిన ఆయన. మనందరికీ తెలుసు, మీరందరూ చదువు ఉంటారు కాబట్టి నేను డీప్ గా వెళ్ళటం లేదు. బాబా రాకమునుపే ఆయనకు ఒక స్వప్నం వస్తే, ఆ స్వప్నంలో ఒక విప్రుడు కనపడి, ఒక బ్రాహ్మణుడు కనపడి, నా కోసం నీ వృత్తిని వదిలిపెట్టలేవా అని ప్రశ్నిస్తే, ఆయన చేసేది ఏందండి? బంగారు పనులు చేసే వృత్తి. ఆ షిరిడి ఎంతది? 70 ఇల్లు 60 ఇల్లు ఉండేది, చిన్న పల్లెటూరు. అక్కడ ఎవరండి రోజు బంగారు పనులు చేయించుకునేది? వచ్చేదే ఏదో 1-2 పనులు. దీనికి కనపడి నా కోసం ఉద్యోగం వదిలే అని అడిగితే, ఆయన తీసుకొని వెళ్ళి గోదావరి నదిలో ఆ పెట్టె తీసుకుపోయి వదిలేశాడండి. ఆ వృత్తిని వదిలిపెట్టేశాడు. అది ఉంటే నాకు ఎప్పుడైనా చెయ్యాలన్న కోరిక కలుగుతుందని తీసుకెళ్లి వదిలేశాడు. ఆ తర్వాత బాబా వచ్చాడు కొన్నేళ్లకి.
ఇంట్లో 5 మంది పిల్లకాయలు, ఇంట్లో 5 మంది పిల్లకాయలు పొద్దున్న లేస్తే భిక్షాటన చేసుకొని వచ్చి ఏదైనా లభిస్తే ఇంటికి ఇచ్చేసి మాలతో గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని వచ్చి బాబా ఎదురుగా కూర్చునేవాడు అంతే. బాబాని ధ్యానిస్తూ ఉండేవాడు. బాబాతో తన మనసును ఐక్యం చేసేసాడు. మనస్సులోని భావాన్ని బట్టే సుఖ దుఃఖాలు, ఇంటి పరిస్థితులు అవేవి ఆయన మనసుని తాకలేదు. బాగా ఆలోచించుకొని చూడండి. అంత మాత్రాన వాళ్ళకి పెళ్లిళ్ళు కాలేదు అంటే మనందరం కూడా పోయి షిరిడీలో కూర్చోవాలని నేను చెప్పట్లేదండి. ఆయన కూడా కర్తవ్య నిర్వహణ చేసే వచ్చి కూర్చున్నారు. కానీ వాటి గురించిన చింత లేదు. తన మనస్సుని సాయి దగ్గర ఉంచేశాడు, బాబా దగ్గర ఉంచేశాడు. సో మనం కూడా చెయ్యాల్సింది అదే. ఒక తట్టు బాబా భక్తులు అని చెప్పుకుంటూ చిన్న దుఃఖం వచ్చినా భయపడిపోతాం, చిన్నది ఏదైనా వచ్చినా భయపడిపోతూ ఉంటాం, ఏదైనా సుఖం వచ్చినా పొంగిపోతూ ఉంటాం, నా వల్లే అయ్యిందని. ఈ రెండు ఉండకూడదు మనకి. ఏదైనా ఆయన దయే, నా పని ఆయన స్మరణలో ఉండడమే, నా పని ఆయన ధ్యాసలో ఉండడమే, నా పని ఆయన కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండడమే, ఆయన్ని ఇష్టపడుతూ ఉండడమే. అన్కండిషనల్ లవ్ ఉండాలి మనకి బాబా పట్ల. అన్కండిషనల్ లవ్. ఏదన్నా ఒక ఇబ్బంది కలిగించాడన్నా కూడా నా పూర్వ జన్మ కర్మలను ఆ విధంగా తొలగించేస్తున్నాడు నా తండ్రి, నన్ను క్లీనప్ చేస్తూ ఉన్నాడు అన్న భావన ఉన్నప్పుడు మనకి అన్కండిషనల్ లవ్ వస్తుంది. అదే కదా పిల్లే చేశాడు. నాకు అర్థమైపోయింది, నాది నాకే వచ్చింది, నేను 10 జన్మలకు అనుభవిస్తానన్నాడు. నాకెందుకు వచ్చింది బాబా, నీ దగ్గరే ఉన్నాను కదా బాబా, అయినా ఎందుకు వచ్చిందని ప్రశ్నించాల. ఆలోచించుకొని చూడాలి. సో వాళ్ళందరి మనసులకి సుఖం గాని దుఃఖం గాని తాకల మహల్సాపతి మనసు కూడా. అయ్యో నలుగురు ఆడపిల్లకాయలే, వాళ్ళ పెళ్లిళ్ళు ఎట్లా చెయ్యాలా అని అనుకోలే. మనస్సుని బాబా దగ్గర ఉంచేశారు. మనస్సులోని భావాన్ని బట్టే సుఖము గాని దుఃఖము గాని. మనస్సుని నువ్వు బాబా దగ్గర గనక ఉంచగలిగితే ఇవి రెండూ నీ మనసుల్ని తాకకుండా ఉంటాయి. దానికి పొంగిపోకుండా ఉంటాం, దీనికి కుంగిపోకుండా ఉంటాం. ఇలాంటి క్యారెక్టర్లు మనకు సచ్చరిత్ర నిండా కనిపిస్తారు. సచ్చరిత్ర నిండా కనిపిస్తారు మనం చూడగలిగితే. ఒక శ్యామ 5 రూపాయలు, కేవలం 5 రూపాయల జీతానికి బడిపంతులుగా ఉన్నాడు. ఆ పక్కన మసీదులో ఏదో ఒక్కొక్కసారి ఒక్కొక్క శబ్దాలు వస్తూ ఉండడం, కొన్నిసారి సంస్కృతంలో, కొన్నిసారి ఉర్దూలో మాటలు వినిపిస్తూ ఉండడం. ఈయన ఎవరా అని ఆయన వైపు తొంగి చూడడం. మెల్లమెల్లగా బాబా కూడా ఆయన తన దగ్గరికి లాక్కోవడం. ఆ డేంగ్లే వాళ్ళు వచ్చినప్పుడు, అదిగో ఎవరైనా ఇక్కడ ఉన్నారా అవలియా అంటే, వాళ్ళందరూ నాకు తెలీదు, అక్కడ ఒక పిచ్చి ఫకీర్ మాత్రం మసీదులో ఉంటారని చెప్పడం. వాళ్ళతో పాటు వెళ్ళి దర్శించుకోవడం. అలా బాబాకు ఆకర్షితుడై ఆ 5 రూపాయల ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి పరుల సేవ చేయడానికే తనను అంకితం చేసుకొని ఎల్లవేళలా ఆయన నిద్రపోతుంటే అంటండి, కాపడ్డే గారు తన డైరీలో రాసుకుంటారు ఆ మాట, మీరు వెళ్ళి చదవండి. ప్రూఫ్లు ఇవన్నీ కూడా. ఎందువల్ల తెలుసా? బాబా దగ్గర ఇంకో అద్భుతమైన గుణం ఉందండి. అది నేను ఆ అధ్యాయాలు వచ్చినప్పుడు చెప్తా, లేదా ఎప్పుడైనా చెప్తా. ఏ చర్య బాబా చేస్తూ ఉన్నా పక్కన సాక్ష్యానికి ఒకరిని పెట్టుకుంటారండి. దునిలో చేయి పెడుతున్నా మాధవ్ ఫస్లేని పెట్టుకుంటాడు, మాధవరావు షిండేని పెట్టుకుంటాడు. నేవాస్కర్ దగ్గరికి పాము రూపంలో వెళ్ళినా రామచంద్రని పెట్టుకుంటాడు. ప్రతి చోట బాబా సాక్ష్యానికి ఎవరో ఒకరిని పెట్టుకుంటాడు. ఎందుకంటే మన మనసులు నమ్మము కదా, మనం అంత తొందరగా దేన్ని నమ్మేవాళ్ళం కాదు కాబట్టి సాక్ష్యానికి పెట్టుకుంటాం. సచ్చరిత్రలో ఉన్నటువంటి లీలలన్నీ నిజంగా జరిగాయా అని మీకు సాక్ష్యం కావాలంటే దీక్షిత్ గారి డైరీ, కాపడ్డే గారి డైరీ ఇవన్నీ చదివితే మనకు అర్థమవుతాయి. ఎస్, ఇట్స్ ఆల్ రియల్ స్టోరీస్, ఇదేవి కల్పితాలు కావు అన్నవి మనకు అర్థమవుతాయి. దాసగను గారు చెప్పిన విషయాలు భక్తుల అనుభవ సమితి చదివితే దాంట్లో చాలా లీలలు వస్తాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది ప్రతి ఒక్కటి కూడా ప్రూవెన్ సైన్స్, నిజంగా జరిగిన సంఘటనలు, వాస్తవాలు అన్నది మనకు అర్థమవుతుంది. ఆలోచించుకోవాలి మనం అందరం కూడా. అలా శ్యామ మెల్లమెల్లగా బాబా దగ్గరికి వచ్చాడు. బాబాకు అంకితుడయ్యాడు. 5 రూపాయల ఉద్యోగాన్ని వదిలేశాడు. ఒకరికి 2 భార్యలు, పిల్లలు. కొడుకు బడికి వెళ్ళకపోతే కొడతాడు. ఒకసారి కొడితే అతను వచ్చి బాబా వెనక దాక్కుంటాడు. ఏంది బాబా నువ్వు కూడా అతనికి చనువిస్తున్నావు, ఏమైనా బాగుందా, అతను ఉద్ధరింపబడాలి కదా, ఇలా చేస్తే ఎలా బాబా అంటే, వీడి బాధ్యత నాది అంటాడు బాబా. మనం ఎవరైనా ఒక్కరం ఆయన వారయ్యి ఉంటే మన ఇంటిని మొత్తం ఆయన తన చేతికి తీసేసుకుంటాడండి. మనకు అది అర్థం కాదు.
ఆ మాట పొల్లుపోలేదు కదా. బాబా నిర్యాణం తర్వాత, సమాధి మందిరం ఏర్పడిన తర్వాత మొదటి పూజారిగా వెళ్ళింది శ్యామ యొక్క కొడుకే కదా. ఆలోచించుకొని చూడండి, మనకి అప్పుడు విషయం అర్థమవుతుంది బాబా మాటలు పొల్లు పోవు అని. సో అన్నిటినీ వదిలేసుకున్నాడు. సాయి మైండెడ్ అయిపోయాడు శ్యామ కూడా. ఎటువంటి స్థితికి చేరుకున్నాడని కాపాడే చెప్తారంటే, శ్యామ నిద్రపోతున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటూ ఉంటే సాయినాథ్ మహారాజ్ కి జై, సాయినాథ్ బాబాకి జై అని వినిపిస్తున్నాయంట. నిద్రలో, గాఢ నిద్రలో, నిద్రపోతున్నప్పుడు తీసుకుంటున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాయినాథ్ మహారాజ్ కి జై, సాయినాథ్ బాబాకి జై అని వినిపిస్తున్నాయంట వాళ్ళకి. అంటే ఎంతగా సాయి మైండెడ్ అయిపోయాడో, మనస్సుని బాబాతో ఉంచేశాడో. మనస్సులోని భావాన్ని బట్టే సుఖ దుఃఖాలు కాబట్టి ఇంటి పరిస్థితో అక్కడ ఉందో లేదో ఇవేవి వాళ్ళ మనసులకి తాకలేదు. వాటి గురించి బాబాని అడగాలని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. వచ్చాడు తమ్ముడు, వచ్చాడు శ్యామ తమ్ముడు వచ్చాడు, అన్నయ్య పలానా జ్యోతిష్కుడు కనిపించాడు, ఆయన చెప్పాడు, నువ్వు ఏదో 2 కోరికలు అమ్మవి తీర్చలేదంట, దానివల్ల నాకు సిడి అని చెప్పాడు, నా ఇంట్లో ఏదో కలిసి రావడం లేదు, ఆ 2 తీర్చేసే సప్తసంగి దేవి దగ్గరికి తీసుకెళ్లి అవి పెట్టేసే, స్తనాలు పెట్టేసే, అవి ఇవి అని చెప్పాడు. ఈయన కూడా వెళ్ళాడు, కంసాల వాడికి చెప్పి వెండిలో చేయించాడు, తీసుకొని వచ్చాడు, బాబా పాదాల దగ్గర పెట్టాడు, నువ్వే నా సప్తసంగివి అనేసి. అసలు ఏమిటండి ఆ మైండ్ ఏంటి, ఆలోచించి చూడండి. అదిగో ఆ వాడేదో చెప్తున్నాడు, వాడి కోరికలను తీర్చు, వాడికి ఏదో కొంచెం సిడిగా ఉందంట, వాటినంతా పోంగొట్టు అంటు. అంతేగాని తన కోసం ఏది అడగలేదండి శ్యామ. సో వాళ్ళకి లేదు. ఎందుకని అవన్నీ దుఃఖం అనిపించలేదు. శ్యామ ఇల్లు ఇప్పుడు కూడా మనం వెళ్తే చూస్తాం ఎంత చిన్నదో ఆయన ఇల్లు. అయినా వాళ్ళకి ఎందుకు అనగానని అనిపించలేదు, ఎందుకు అదంతా కష్టం అని అనిపించలేదు, ఎందుకు నేను పేదరికంలో ఉన్నానని అనిపించలేదు. అప్పుడు కూడా బుట్టి ఉన్నారు, అప్పుడు కూడా కాపడ్డే గారు వచ్చారు, అప్పుడు కూడా పెద్ద పెద్ద ధనవంతులందరూ బాబా దగ్గరికి వచ్చారు. నానాసాహెబ్ చందోర్కర్ బాగా జట్కా బండి వేసుకొని వచ్చేవారు బాబా దగ్గరికి. అంతమంది వస్తున్నారు కదా, వాళ్ళని చూసి పోల్చుకోలేదు కదా. వాళ్ళ కష్టాలు వాళ్ళకి కష్టాలుగా ఎందుకు అనిపించలేదంటే మనస్సులోని భావాన్ని బట్టే సుఖ దుఃఖాలు. అందువల్లే పని పిల్లకు కూడా తాను ఎల్లప్పుడు ఆనందంగా పాడుకుంటుంది కాబట్టి తన దైన్యం గుర్తుకు రాదు. అయ్యో నేను పేదరా అంటే పని పిల్ల కాబట్టి అమ్మా 8 ఏళ్ల బిడ్డకైతే వీలవుతుందని మీరు ప్రశ్నిస్తారు కాబట్టే ఇంతమంది ఉదంతాలు మీకు ఉదాహరణగా చెప్తూ ఉంది. ఎందుకంటే మన మనసు వెంటనే ప్రశ్నిస్తుంది, బాల్యంలో నాకు కూడా లేదమ్మా కోరికలు, బాల్యంలో నేను కూడా ఏమి కోరుకోలేదమ్మా, ఇప్పుడు కదా పెళ్ళయిన తర్వాత బాధ్యతలు పడిన తర్వాత సుఖము దుఃఖము కలుగుతున్నదని మనం కూడా ప్రశ్నిస్తాం. అందువల్లే మీకు గృహస్థులనే చెప్పుకుంటూ వస్తున్నా, వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయి అనేదే చెప్పుకుంటూ వస్తున్నా, వాళ్ళు బాబాని ఎంతగా ఇష్టపడ్డారు అనేదే చెప్పుకుంటూ వస్తున్నా. ఆలోచించి చూడండి, ఒక రాధాకృష్ణమాయి భర్త చనిపోయాడు, పుట్టెడు దుఃఖం, బాల్యంలోనే వివాహం చేసేసారు, ఎటువంటి సుఖాన్ని అనుభవించలేదు, పండరీపురంలో ఉండింది, నానా చతుర్కర్ యొక్క దూరపు బంధువు. ఆయన చూశాడు, రామ్మా నా సాయినాథుడి దగ్గరికి తీసుకొని వచ్చేసాడు. ఆయన్ని ఒక్కసారి దర్శించిందంటే ఇంకొకసారి రామాయణం ఉంది కదా పండరీపురంలో తెచ్చుకుందాం అన్నా కానీ వెనక్కి వెళ్ళలేదండి ఆ తల్లి. మన పాటల్లో ఉంచేసింది. రేగే గారిది, స్వామి శరణానంద గారిది అద్భుతమైనటువంటి చరిత్ర మనకు తెలుస్తుంది. జపం చేసుకునే వాళ్ళం. ఆ తల్లి నాతో చెప్పింది, నేను సాయి నామాన్ని జపిస్తాను, నువ్వు నీ ఇష్టదైవ నామాన్ని జపించుకోమనింది. నేను కూడా సాయి నామాన్ని జపిస్తే మళ్ళీ ద్వారకామాయికి వెళ్తే బాబా ఏంటి ఏదో ధ్యానం చేసినట్టున్నావుగా, ఎవరి నామం చెప్పుకున్నావు అని అడిగారని. మీకు తెలియదు రేగ, నేను మీ నామమే చెప్పుకున్నాను బాబా అని అనలా. ఆ తల్లి అంత అద్భుతంగా పాటలు పాడేది రాధాకృష్ణ. ఎంత పనినైనా, ఎంత మందికి వంట చేయాల్సి ఆనందంగా ఒక పాటలు పాడుకుంటూ వంట చేస్తూ ఉంటే ఒక రాయి, ఆ సన్నికల్లు రాయి లాంటి రాయి పత్రం ఏదో ఆ బొటన వేలికి తగిలి రక్తం కారితే వెంటనే ఆ తల్లి ఒక గుట్టను తీసి చుట్టేసుకొని వంటనంతా ఆ పాటలు పాడుకుంటూ పూర్తి చేసి వంట అయిపోయిన తర్వాత కొద్ది దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఖాళీ ప్రదేశంలో ఆగి అప్పుడు కేకలు పెట్టి ఏడ్చిందంట.
అసలు ఆ స్థితిని ఒక్కసారి ఆలోచించుకొని చూడండి. ఆ నొప్పి కూడా తెలియకుండా సాయంత్రం అద్భుతంగా ఆ తల్లి వంట చేయగలిగింది. ఆలోచించి చూడండి. మనకి ఇంత ఊరికే గీసుకుంటేనే అల్లాడిపోతాం. ఆ రాయి పడి చెయ్యి నలిగింది బాగా. ఎంత నొప్పి ఉంటుంది మనందరికీ తెలుసు. దాన్ని కూడా మరిపించగలిగినది సాయినామం. సో నీకెంత దుఃఖమైనా ఉండని, ఎంత సుఖమైనా ఉండని, సాయి నామానికి మించింది లేదు. అందుకే కదా రామదాస్ పాడతాడు, ఉప్పెక్కువ వేసి రొట్టెలేసారు ఆయనకి తినడానికి. ఉప్పెక్కువ వేసి రొట్టెలేసారు. ఎట్టాగైనా ఆయన రామనామాన్ని సంకల్పం. అంతగా కొరడాలతో కొడుతూ ఉన్నా, ఆహారం సరిగ్గా పెట్టకపోయినా, అంత దుఃఖంలో కూడా నామస్మరణ వదిలిపెట్టలేదు. రాముడితో ఉండడాన్ని రామ భజనని వదిలిపెట్టలేదు రామదాస్. అంత ఉప్పు ఎక్కువ వేశారు. నోట్లో పెడితేనే ఉప్పు కసిగా ఉంది. వెంటనే దేన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు? ఈ నాలికకు ఈ రొట్టె ముక్క కావాలంటే ఉప్పగా ఉండొచ్చు గాని నీ నామం ఎంతో రుచిరా రామ అని ఎత్తుకున్నాడు పాట. ఎంత రుచిరా రామ, ఎంత రుచి నీ నామం. అందుకని హేమాద్రి పంత్ కూడా చెప్తాడు, ఇదే మాట చెప్తాడు, మీ నామముపై మా జిహ్వకు రుచి కలుగుగాక అంటాడు. నువ్వు నామం చెప్పుకుంటూ ఉండు, భజనలో ఉండు, సుఖము తాకదు, నీ మనసుకు దుఃఖము తాకదు. అది ఎలా తాకకుండా ఉంటుంది బాబా? నాకు అర్థం కాలేదు. మనసులోని భావాన్ని బట్టి సుఖ దుఃఖాలను ఈశావాస్య ఉపనిషత్తులు ఇచ్చింది, నాకు ఇది అర్థం కావట్లేదు బాబా అన్నాడు. అదేం పెద్ద విషయం రా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ కాక పని మనిషి చెప్తుంది అన్నాడు. ఇప్పుడు ఈ భావనతో ఒక్కసారి ఆ లీలని మీరు దర్శించండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. కాకా పని మనిషి చెప్తుంది అన్నాడు. వీళ్ళకి అర్థం కాల, పని పిల్ల ఏంటి చెప్పడం ఏందని అందరూ ఆశ్చర్యపోయారు. దాసకన్న గారికి మాత్రం బాబా మాట మీద విశ్వాసం, వాళ్ళందరికీ అది ఉండిందండి. బాబా మాట పొల్లుపోదు, ప్రతి మాటలోనూ ఈ అధ్యాయంలోనే అద్భుతమైన పదం ఇస్తాడు. ప్రతి మాటలోనూ అర్థం అనే నిధి దాగి ఉంటుంది. 20వ అధ్యాయంలో చెప్తాడు ఆ మాట. అర్థం అనే నిధి దాగి ఉంటుంది, నువ్వు తవ్వుకోవాలి దాన్ని. నిధి అంటే మనందరికీ తెలుసు కదా, గని. ఆ గనిని నువ్వు ఎంత తవ్వుకుంటావు? చెప్పాడు కదా, రా నా దగ్గరికి రా, బండ్ల కొద్ది తవ్వుకొని పో అంటే ఒక్కడు రారే అని బాధపడ్డాడు బాబు. అలా అక్కడికి వెళ్ళాడు, చూశాడు. ఈయనకి ఆ పిల్ల పరిస్థితి దైన్యంగా కనిపిస్తున్నది, ఎందువల్ల చింకి గుడ్డ కట్టుకున్నది కాబట్టి, పైన కప్పుకోవడానికి ఒక వస్త్రం లేదు కాబట్టి. అంట్లు తోముతూ వెళ్ళి సచ్చరిత్రను దర్శించడము కాబట్టే ఆ మనమ్మ సచ్చరిత్రలో ప్రతి అధ్యాయాన్ని మొదలు పెట్టే ముందర ఆ సీన్ ని కూడా మనకు అద్భుతంగా చిత్రీకరించి చూపించుంటారు. అవునా కాదా? బొమ్మలు ఉన్నాయా లేదా మీరు చూడండి. అమ్మాయి ఆనందంగా కూర్చుని ముఖంలో ఆనందం చిమ్ముతూ అంట్లు తోముకుంటూ ఉంటుంది. అంట్లు తోమడం ఫ్రెండ్స్ తో ఆడుకోకుండా చేసుకోకుండా, నాకేంది ఈ పరిస్థితి, నా ఫ్రెండ్స్ అంతా బడికి పోతున్నారు, ఇంకో చోటికి పోతున్నారు, ఆడుకుంటున్నారు, నాకు మాత్రం ఈ దైన్య పరిస్థితి ఏంది, నేను కూర్చొని అంట్లు ఎందుకు తోముకోవాలని ఆ వయసులో ఏడవచ్చు. కానీ ఆ బిడ్డ కలుసుకోకుండా తన దగ్గర లేనటువంటి ఒక నారింజ రంగు పట్టు చీరను అద్భుతంగా వర్ణిస్తూ, ఎక్కడ చూసిందో, ఎవరు కట్టుకుంటే చూసిందో, లేదా అది ఒక పాఠం మనకు తెలియదు, అద్భుతంగా వర్ణించుకుంటూ పాడుకుంటూ ఆనందిస్తూ అంట్లు మొత్తం తోమేసి తన ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ. సో మనం కూడా మన ఇంట్లో పనులు ఉండొచ్చు, బయట పనులు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, మనకి ఏదైనా దేహంలో రుగ్మత ఉండొచ్చు, వయసు అయిపోతే అన్ని పట్టుకోపోతూ ఉండొచ్చు. అవన్నీ ఉన్నాయండి, ఒక పక్కకు ఉంటాయి. శరీరంలో పనులు, శరీరంలో బాధలు ఉంటాయి. మనస్సును గనక నువ్వు భగవంతుడి దగ్గర ఉంచేస్తే ఆనందంగా ఉండొచ్చు అని చెప్తుంది ఈ లీల. అందువల్ల ఏం చేశాడు, అయ్యో ఈ బిడ్డకి బాలేదే, ఈ బిడ్డ చీర గురించి పాడుతుంది కదా, ఆ చీర ఇప్పిస్తే ఈ పిల్ల యొక్క దైన్య స్థితి పోతుందేమో అని మోరేశ్వరుడికి చెప్పి చీర ఇప్పించాడు. రోజు చీర కట్టుకుంది. చీర కట్టుకుంటే ఆనందం రెట్టింపు అవ్వాలి కదండి. నిన్న దాకా ఏదో ఒక చీర గురించి నేను పాడాను, అది ఈ రోజు నా చేతికి చిక్కిందంటే నాకు రెట్టింతల ఆనందం కలగాలి కదా. లేదు, అదే ఆనందం పదం వాడుతుంది. అదే ఆనందం హాయిగా తిరుగుతూ ఉంది, వాళ్ళ స్నేహితులకు చూపించుకొని తిరుగుతూ ఉంది.
మూడో రోజు ఏం చేసింది? ఆ చీరని మడిచి అలమార్లో పెట్టేసి మళ్ళీ అంట్లు తోమే పనికి వచ్చింది. అంటే ఆ చీర ఆ అమ్మాయికి సుఖాన్ని ఇవ్వలేదు. మనం కూడా వస్తువులలో, విషయాలలో సుఖాన్ని వెతుక్కుంటూ ఉన్నాం. నాకు కారు వచ్చేస్తే సుఖం అనుకుంటున్నాం. దీనికి మీకు గొప్ప ఉదాహరణలు 2 చెప్పి నేను ఆపేస్తా. వస్తువుల ఎలా ఉంటాయో భగవత్ ఒక ఉదాహరణలు 2 చెప్పేసి నేను మీకు ఆపేసే ప్రయత్నం చేస్తాను. మనందరం కార్లు కొనుక్కుంటాం, షోరూమ్కి వెళ్తాం, వాడు తాళాలు ఇచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో. ఆ కార్ తాళాలు మళ్ళీ సంపాదించి కొనుక్కుంటున్నాం కదా, ఆ కార్ తాళాలు తీసుకున్నప్పుడు అంత సంతోషంగా ఉంటుంది. ఆ కార్ని జాగ్రత్తగా తోలుకొని ఇంటికి తీసుకొని వస్తాం. ఇంట్లో పెట్టినప్పుడు ఫస్ట్ డ్రైవ్ చేసినప్పుడు అంత సంతోషంగా ఉంటుంది, అంత సంతోషంగా ఉంటుంది. రెండో మళ్ళీ ఆ కారులో ఎక్కడికన్నా గుడికి వెళ్ళాం, కూర్చొని సంతోషం. మూడో రోజు అందరికి ఫోన్లు చేసాం, నేను కారు కొన్నాను అని చెప్పాము, ఆ ఫోటోలు పెట్టాం, అంత సంతోషంగా ఉంటుంది. ఈ సంతోషము నెల తర్వాత ఉంటుందా? ఫస్ట్ రోజు ఉన్నంతే. నెల తర్వాత ఎవరికైనా గుర్తొచ్చి నువ్వు కారు కొన్నావట కదా అని ఫోన్ చేస్తే, అదే నెల అయిపోయిందిలే, నెల కిందట కొన్నాను అంటాను. ఫస్ట్ నేను వెళ్ళి ఆ తాళాలు తీసుకున్నప్పుడు ఉన్నంత ఆనందం నెల తర్వాత నా స్నేహితుడు ఫోన్ చేస్తే ఏమైపోయిందండి? నా స్నేహితురాలు ఫోన్ చేస్తే ఏమైపోయిందండి? ఇది వస్తువుల ద్వారా వచ్చే సుఖం. ఇంకా కారు కొనిన తర్వాత ఇంట్లో వాళ్ళు రోజుకి 4 సార్లు, వారానికి 2 సార్లు బయట తిప్పమంటే పెట్రోల్ ఖర్చు, మళ్ళీ బయట వెళ్ళిన దానికి ఖర్చు ఎక్కువైంది అనుకోండి. ఇప్పుడు ఈ వస్తువు నాకు సుఖం కన్నా దుఃఖాన్ని ఇస్తుంది. ఎందుకు కారు కొన్నాను? ఖర్చు ఎక్కువైపోయింది, ఒక తట్టు కట్టాలి, ఒక తట్టు ఈఎంఐ, పెట్రోల్ ఖర్చులు, నాకు ఈ బాధలేంది అన్నటువంటి ఆలోచన వచ్చేస్తుంది మనందరికీ కూడా. నీకు సుఖాన్ని ఇచ్చిందా, దుఃఖాన్ని ఇచ్చిందా? 4 రోజులు సుఖాన్ని ఇచ్చిందమ్మా, 5వ రోజు అయిపోయింది. మంచి బాగా వాటర్ బెడ్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు, 1,00,000 రూపాయలు ఏమో వాటర్ బెడ్ తెచ్చుకున్నా. 2 రోజులు సుఖాన్ని ఇస్తుంది, 3 రోజులు సుఖాన్ని, 4వ రోజు నుంచి అలవాటు అయిపోతుంది. అబద్ధమా? ఏ వస్తువైనా తీసుకోండి, 10 లక్షల వస్తువు కాదు, 10 కోట్ల వస్తువైనా ఆ సుఖం క్షణికమే. ఒక రోజు, ఒక గంటో, ఎంతో సమయమే, చాలా క్షణికమైన కాలమే. మనందరం వెయిట్ చేసైనా సరే మళ్ళీ వచ్చి వింటున్నామంటే భగవదానందం ఎంత తీయనది ఒక్కసారి ఆలోచించి చూడండి. నిజమా అబద్ధమా? కారు ఇచ్చే సుఖం కన్నా, నీ దగ్గర 100 సవర్ల నగలిచ్చే సుఖం కన్నా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చే సుఖం కన్నా, నువ్వు సంపాదించి పెట్టుకున్న వస్తువులు ఇచ్చే సుఖం కన్నా భగవదానందం అత్యంత గొప్పది. అందుకనే దాన్ని ఆనందం అన్నారు, దీన్ని సుఖం అన్నారు. దాన్ని ఆనందం అన్నారు, దీన్ని సుఖం అన్నారు. సో ఈ సుఖం నీ మనసుకు కొద్ది రోజులే ఉంటుంది. నువ్వు భగవదానందాన్ని మనసుకు కనుక అలవాటు చేస్తే, అది నామం ద్వారా అలవాటు చేస్తావో, పారాయణ ద్వారా అలవాటు చేస్తావో, ఎలా అలవాటు చేస్తావో, మనసుకు గనక అలవాటు చేస్తే ఆ సుఖం అత్యంత అద్భుతంగా ఉంటుంది. అత్యంత అద్భుతంగా ఉంటుంది. దుఃఖం కూడా అంతే. ఒక్కరోజు ఫస్ట్ ఆ సంఘటన జరిగినప్పుడు ఉన్న దుఃఖం 3 నెలల తర్వాత ఉండదు. ఉంటుందా? గుర్తు తెచ్చినప్పుడు అంత దుఃఖం రాదు. ఫస్ట్ రోజు కలిగినంత నొప్పి కలగదు. డిప్లీట్ అయిపోతుంది, కాదా? డిక్రీస్ అయిపోతుంది, పెరుగుతూ ఉంటుంది. దాన్నే వాళ్ళందరూ అనుభవించారు. దాన్నే మనం కూడా ఇప్పుడు ఈ క్షణం కూర్చొని ఆ శ్రవణ లాలస మనకు కలిగించి భగవంతుడి ఆనందాన్ని అనుభవింపజేస్తున్నాడు. దీన్ని మీ మనసులో అంటి పెట్టుకోండి. ఆ పని పిల్లలాగా, ఆ పని పిల్లకి ఆ చీర సుఖాన్ని ఇవ్వలేదు, అందువల్లే పక్క రోజు ప్రశాంతంగా దాన్ని మడిచి పెట్టేసి మళ్ళీ అదే ఆనందంతో తన పనులు చేసుకునింది. ఆ పని పిల్లకు ఆనందాన్ని ఇచ్చింది తన మనసులో కలిగిన భావమే. అవునా కాదా? మనందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చేది భగవద్భావమే. భగవంతుడి గురించిన ఆలోచనలు ఇచ్చే ఆనందం కన్నా అసలైన ఆనందం వేరేది ఉండదు.
అది ప్రహ్లాదుడు చెప్పినా అదే ఆనందమే, తర్వాత వచ్చిన భక్తులు ఎవరు చెప్పినా అదే ఆనందం గురించే చెప్పారు. ఒక రామదాసు చెప్పినా, ఒక అన్నమయ్య చెప్పినా, మన భక్తులు సాయి భక్తులు కూడా ఆ ఆనందాన్ని అనుభవించి తరించి దాన్నే మనకు అందించారు. పనులు సాయి చేసుకుంటూ ఉందాం, నిద్ర లేవడంతో సాయి నామంతో ఉందాం, సాయి భజనలో ఉందాం, సాయి స్మరణలో ఉందాం, సాయి గురించిన ఆలోచనలలో ఉందాం, ఆయనని అంటి పెట్టుకొని ఉందాం. అంటి పెట్టుకొని ఉంటే ఈ అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సుఖాలు గాని దుఃఖాలు గాని ఏవి మన మనసుకి మనమ్మ తల్లి అత్యంత అద్భుతంగా చెప్తుంది ఒక మాట. సాయి సచ్చరిత్ర ఎటువంటిది అంటే, సాయి నామం ఎటువంటిది అంటే గొడుగు వంటిది. ఎండలోని వేడిని, వర్షంలోని ఆ వర్షపు చినుకులు నీ మీద పడకుండా ఎలా గొడుగు రక్షిస్తుందో, సాయి నామము, సాయి స్మరణ, సాయి భజన ఈ సుఖ దుఃఖాలు మనకు తగలకుండా అద్భుతంగా రక్షించుకుంటూ కాళ్లకు తడి అంటకుండా భాగాన్ని దాటిచ్చేస్తుంది. 1వ అధ్యాయంలో చెప్తాడు, ఇవి భక్తులను పరీక్షించి మోక్ష ద్వారం వరకు నెట్టుకుంటూ తీసుకెళ్తాయని ఒక చోట చెప్తాడు. ఇంకో చోట మనం కేవలం ఉన్నాయి, చాలా భక్తి పద్ధతులు ఉన్నాయి, అన్ని చెప్పుకుంటూ వస్తాడు యమాద్రిపంత్ 1వ అధ్యాయంలో. కానీ మనకు అద్భుతంగా చెప్తాడు, మనం కేవలం గురు కథా స్మరణతో ఈ భవసాగరాన్ని అవలీలగా కాళ్ళకు తడి అంటకుండా దాటేస్తామంటాడు. బా, ఎంత హామీ ఇస్తున్నాడు. నేను దాటేశాను అనట్లా, మనందరినీ కలుపుకుంటున్నాడు. మీరు కూడా దాటేయవచ్చు అంటూ ఉన్నాడు. చెయ్యాల్సింది కేవలం గురువు యొక్క కథలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉండండి. అందుకే మనకు నవవిధ భక్తులు అందించాడు బాబా. అలా ఆయనతో మనసుని ముడిపెట్టండి, లింకప్ చెయ్యండి. ఏ దుఃఖం వచ్చినా ఇది బాబా ప్రసాదమే కదా, ఆయనే తీసేస్తాడు, నాకేం సంబంధం. ఏ సుఖం వచ్చినా ఇది బాబా భిక్ష కదా, ఆయనే పెట్టాడు, నేనేం చేసుకుంది కాదు, ఎందుకు పొంగిపోవాలి. నా పని బాబాతో ఉండడం, నా పని బాబాతో ఉండడం. అదే అలనాటి భక్తులందరూ చేసింది. బాబా దగ్గర ఉన్న సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ చేసింది కూడా అదే. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వాటికి పొంగిపోలేదు. ఆ కష్టకాలం వచ్చినా కూడా అప్పు ఇందాక చెప్పాను కదా, 30,000 అప్పు ఉండేటటికి ఒకే ఒక్క రోజు బాబా ఉన్నాడో చూసుకుంటాడన్న ధైర్యంలోనే ఉన్నారు ఆయన. ఒకే ఒక్క రోజు పొరపాటున అప్పులు వాడి కళ్ళ వచ్చేసాయి. వచ్చి బాబా పాదాలు పట్టుకొని ఏడ్చాడండి. బాబా నువ్వు రావాలి గాని నా స్వప్నంలో, అప్పుల వాడు వచ్చాడంటే నీపై నాకు విశ్వాసం లేనంటే కదా బాబా, నేనేంటి ఇలా అయిపోయానేని బాధపడ్డా. బాబా కూడా నవ్వి ఊరుకుంది. తర్వాత ఏమైంది, కట్టాల్సిన రోజు దగ్గర పడిపోతుంది. 3 రోజులు 2 రోజులు, ఇంక ఈ రోజు కట్టేయాలి ఆ ముప్పు, లేకపోతే ఆయన ఇంటిని కూడా వేలం వేసేస్తారు. అటువంటి గడ్డు పరిస్థితి. అప్పుడు ఆయనకి ఎప్పుడో స్నేహితుడిగా ఉన్న ఒక స్నేహితుడు కుమారుణ్ణి దీక్షిత దగ్గరికి 30,000 రూపాయల డబ్బులున్నాయి, దీన్ని ఏ షేర్లలో పెట్టమంటారు, ఎలా చేయమంటారు, నాకు సలహా ఇవ్వండి. సరే నేను నీకు దీన్ని తిప్పిస్తాను, ప్రస్తుతం నాకు అవసరంగా ఉంది, నాకు ఇస్తావా అని అడిగి తీసుకుంటారు ఆయన అతని దగ్గర నుంచి. ఆలోచించి చూడండి బాబా చేసే పని. బాబాతో మనస్సుని మనం లింకప్ చేసుకొని ఉంటే ఆయనకి మన భూమికి తెలుసు, మన చిత్తవృత్తి తెలుసు, మన చరిత్ర అంతా తెలుసు, మనకి ఎప్పుడు ఏ కష్టాలు వస్తాయో తెలుసు, ఏ నష్టాలు వస్తాయో తెలుసు, దాన్ని ఎలా పూడ్చాలో తెలుసు, అన్నీ తెలిసిన సర్వ సమర్థుడి దగ్గర ఉన్నాం. అందుకనే శ్యామ చెప్తాడు ఒక అద్భుతమైన మాట, నువ్వే అలలు లేపుతావు బాబా, మళ్ళీ నువ్వే చల్లారుస్తావు. వాళ్ళ మరదలు దంతలు ఆయన లేపుతాడు అలా. మీరు భయపడిపోబాకండి, గట్టిగా పట్టేసుకోండి ఆయన పాదాలు, అప్పుడు ఇంకా గట్టిగా పట్టుకోండి, ఆనందంగా పట్టుకోండి, ఆయనతో ఉండే ప్రయత్నం చేయండి. మిగతా అంతా ఆయనే చూసుకుంటాడు. మనల్ని భవసాగర కాళ్ళకి తడి కూడా అంటకుండా తీసుకెళ్లిపోతాడు. మన మనసుల్ని ఆయన దగ్గర ఉంచుదాం. ఆయన దగ్గర ఉంచడమే ఈశావాస్య ఉపనిషత్తు యొక్క అద్భుతమైన అర్థం. ఆ పని పిల్ల ఎలా ఆనందంగా ఉండిందో మనం కూడా సాయి వంటి పెన్నిది మనకు దొరికాడు కదా, సాయి వంటి అద్భుతమైన నిధి మనకు దొరికింది కదా, సాయి వంటి పరమాత్మ మనకు దొరికాడు కదా, నాలోనే అంతర్యామిగా ఉంటూ నన్ను ప్రతి క్షణం కాపు కాసుకునే దైవం నాకు దొరికాడు కదా అన్న పొంగుతో ఉంటూ ఉన్నామంటే ఈ సుఖాలు దుఃఖాలన్నీ అవే పారిపోతాయి. హాయిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, సాయితో ఉంటాం, సాయిలో ఉంటాం. ఆయనే మనల్ని సాయిగా కూడా మార్చేస్తాడు. చెప్పాడు కదా, నీకు నాకు ఎలాంటి భేదం లేదు అన్నాడు.
సో ఆయనే మనల్ని తన స్థితికి తీసుకెళ్తాడు, తనలో లీనం చేసేసుకుంటాడు. ఇటువంటి స్థితి మనందరికీ కలగాలని, దానికే బాబా పిచ్చుక కాలికి దారం కట్టినట్టు మనందరినీ లాక్కొని వచ్చి ఇటువంటి చోట కూర్చోబెట్టి ఇంత అద్భుతంగా అందిస్తున్నాడు. కాబట్టి అటువంటి సాయినాథుడి పాదాలకి, ఈ వైపు చింతన చెయ్యాలని నేర్పించిన రమేష్ అన్న పాదాలకి, ఈ అవకాశాన్ని ప్రతివారం నాకు ప్రసాదించి అద్భుతంగా మాట్లాడే అవకాశాన్ని ప్రసాదించిన నరసింహరావు దంపతులకి, ఓపిగ్గా విన్న మీ అందరికీ కూడా వందనం చేస్తూ, శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఇంకా ఉందండి ఈశావాస్య ఉపనిషత్తు, దానిలో ఇంకొక మర్మం కూడా ఉంది. కాబట్టి దాన్ని బాబా దయతో మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సాయిరామ్ అండి, అందరికీ సాయి. సాయిరామ్. సాయిరామ్. చాలా బాగుందమ్మా. సాయిరామ్, చాలా బాగుంది. ఇవాళ మీరు ఎకనామిక్స్ కూడా చెప్పేశారు తెలుసా? వస్తువు వినియోగం ఎకనామిక్స్ కూడా చెప్పేశారు. ది లా ఆఫ్ డెఫినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, అది ఎకనామిక్స్ లో ఒక లెసన్. అది వస్తువు వాడినప్పుడు, వస్తువు వాడినప్పుడు 100% తృప్తి ఉంటుంది, తర్వాత గ్రాడ్యువల్ గా తగ్గిపోద్ది తృప్తి. అది ది లా ఆఫ్ డెఫినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటారు. దాన్ని క్షీణోపాంత ప్రయోజన సూత్రం. మొత్తానికి ఎకనామిక్స్ కూడా చెప్పేస్తున్నారు ప్రసంగం. ఓకే, థ్యాంక్ యూ. అలాగే అదే అదే మొత్తానికి పని పిల్ల నేను కాక మరి ఎవరు. అలాగే దేవి ఇంటికి వచ్చిన చందాలు, ఆయన భోజనానికి వచ్చిన ఆయన బాబా కాక ఇంకెవరు? అదే చెప్పారు కదా, నేను కాక ఇంకొక ఇద్దరం వస్తాం, ముగ్గురం అంటే మనకు గుర్తించడంలో ఉంది. తర్వాత ఆ పని పిల్ల చీర కోసం వర్ణించుకుంటా పాడుకుంటది కదా, ఆనందంగా పాడుకుంటా ఉంటుంది పని చేసుకుంటూ, అంట్లు తోమే పని చేసుకుంటూ కూడా ఆ చీర గురించి పాడుకుంటే, చీర వచ్చిన తర్వాత ఇక్కడ ఓవి చెప్పారు, 87 ఓవి. రోజు సద్ది అన్నం తినే వారికి పంచపక్షాలు లభించినట్లుగా ఆ చీరను చూసి ఆ పిల్ల చాలా సంతోషించింది. అలాగే బాబా చెప్పినట్లుగా ఇంతకు మీరు ఈయన డాక్టర్ పెళ్ళే విషయం కూడా చెప్పారు. స్వార్థం కానీ, పరమార్థం కానీ, అథవా మోక్షం కానీ ఇచ్చే సమర్థం నేనుండగా ఎందుకురా ఇదంటే మరణాన్ని కోరుకుంటాం, చావుని కోరుకుంటాం, ఇదేనా అని చెప్పంట. అంటే ఇక్కడ ఏంటంటే, ఈ సచ్చరిత్ర మనం ఇంత చదివి, ఇంత సత్సంగం విన్న తర్వాత మన భావన మారాలి. దేనికైనా బాబా ఉన్నారు అన్న భావనలోకి రావాలి. యద్భావం తద్భావతి. భావాన్ని పట్టే కదా ఫలితం అని కూడా చెప్పారు ఇక్కడ. భావాన్ని పట్టే ఫలితం. బాబా ఉన్నారు. ఇంతకీ ఆ పని పిల్లకి ఊహించుకుంది, ఆనందంగా పాడుకుంది, మొత్తానికి ఆ చీర వచ్చింది. వచ్చిన చీరని 3వ రోజున పెట్లు పెట్టి దాచుకుని అదే ఆనందంగా ఉంది. అంటే బాబా ఉన్నారు, మనకి కష్టం కలుగుతుంది, మనకి ఆనందం లభిస్తుంది, మనకు కావాల్సింది లభిస్తుంది, మన అవసరాలు తీరుతాయి, బాబా తీరుస్తారు అన్న భావనలో ఉంటే, అవి తీరిన తర్వాత, లభించిన తర్వాత మనం ఎలా ఉండాలి? వాటిని అణిచిపెట్టుకుని నిగర్వంగా ఉండాలి. లాస్ట్ వీక్ కూడా ఇదే చెప్పుకున్నాం, నిగర్వంగా ఉండాలని ఈ ఈశావాస్య ఉపనిషత్తు చెప్తోంది. నీకు ఇచ్చేవాడు బాబానే, నీకు ఇచ్చేవాడు బాబానే, పొందేవాడు బాబానే, సత్సంగం చెప్తున్నది బాబానే, ఈ సత్సంగం వింటున్నది కూడా బాబానే. తర్వాత వివిధ రూపాల్లో ఎవరో ఒకరు వచ్చి మీకు డౌట్ తెలుస్తుంది. మరి బాబా శరీరంతో అంటే, నేను ఆ మాట అంటే ఒప్పుకోలేకపోతున్నాను. బాబా సమాధి స్థితిలోకి వెళ్ళక ముందు మసీదులో కూర్చొని ఎవరికైనా సరే ఇలా మీరు చెప్పినట్టుగా ఈశావాస్య ఉపనిషత్తు భావార్థాన్ని రాసేటప్పుడు దాస్గణికి పనిపిల్ల చెప్తుంది, వెళ్ళి పంపించి దాని ద్వారా చెప్పినట్టుగా బాబా సంపూర్ణంగా సమాధి స్థితిలోకి వెళ్ళినా కూడా మనకి ఇలాగే తెలియజేస్తారు. ఎందుకంటే నిర్గుణ నిరాకార పరబ్రహ్మం సాయినాథుడు ఎలాగో మనం చూస్తున్న ప్రకృతి మొత్తం సాయినాథుడే. మన 3వ అధ్యాయంలో చెప్తారు ఇదే మాట. ఎందుకంటే ది మాంగ్ హూ సోల్ హిజ్ ఫెరారీ అనే బుక్ లో శివయోగులు వాళ్ళ విధానంలో ఒకటి ఉంటుంది. ఏదంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానిని నీకు ప్రకృతి చెప్తుంది. ఏదో రకంగా టీవీ ద్వారా కావచ్చు,
ఒక మా పత్రిక ద్వారా కావచ్చు, ఒక మనుషుల ద్వారా కావచ్చు. ఇదంతా ఏమంటారంటే దీన్ని వాళ్ళ వర్డ్స్ లో ఏమంటారంటే దాన్ని జోరికి అంటారు. జోరికి అంటే ఏకాగ్రత. నీవు ఎప్పుడైతే బాబా మీద ఏకాగ్రతగా ఉండి నమ్మకంతో ఉన్నావో ఆయన ఏదో ఒక రూపంలో నీ డౌట్ క్లారిఫై చేస్తాడు, నీకు కావాల్సింది తీసుకొచ్చి అని చెప్తాడు. ఇది నెక్స్ట్ చాలా బాగుంది. కంపల్సరీ మనం ఉండాల్సింది ఏంటంటే భావన. యద్భావం తద్భవతి, యథామతి తదాగతి. నువ్వు ఏం మతిలో ఏమనుకుంటున్నావో అది జరిగి తీరుతుంది, నువ్వు ఎలా భావిస్తున్నావో అది అయి తీరుతుంది అని మనకి ఈ 20వ అధ్యాయం చెప్తుంది. కాబట్టి బాబా, మీరు ఇందాక దీక్షిత్ గారి డైరీ చెప్పారు, లక్ష్మి గారు, దాంట్లో కూడా బాబా చెప్తారు, ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, నేను ఎప్పుడు ఆనందంగానే ఉన్నాను, భావించు 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 అని అంటున్నారు. కాబట్టి ఎలా ఇప్పుడు ఈ సచేత్ర చదివిన తర్వాత మన మీరు చెప్పిన ఇప్పుడు ఈ ఉదాహరణ డాక్టర్ పెళ్ళే విషయం చూసిన తర్వాత ఇక్కడ ఏమన్నది, బాబా ఉన్నారు, నా జీవితం బాగుంటది, నాకే సమస్య వచ్చినా ఆయన తొలగించేస్తారు అనే భావనలో నిత్యం ఆ కథలను గుర్తు చేసుకుంటూ, ఆ హామీలను గుర్తు చేసుకుంటూ, ఆ బోధనలను గుర్తు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మన జీవితం అలాగే ఉంటది. ఇందాక నారి కురుపులు అన్నారు మీరు, నేను చూశాను అది, డాక్టర్ కదా, చూశాను. ఒక అమ్మాయికి నారి కురుపుల్లాగా వచ్చి కాలి బొటన వేలులోంచి సన్న తీగల లాంటి పురుగులు బయటకు వచ్చేసి, అదే డాక్టర్ సర్జన్ ఓపెన్ చేశారు, హైడ్రోజన్ పెరాక్సైడ్ గిన్నె నిండా పోసేసి కాలు దాంట్లో పెట్టారు, ఓపెన్ చేసి అప్పుడు బయటకు వచ్చినాయి. లేకపోతే ఏమవుతుందంటే ఆ పురుగులు ఎటు దారి దొరకకపోతే లోపలికి వెళ్ళిపోయి బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. మనిషి చచ్చిపోతే ఏమవుతుంది, హార్ట్లోకి వెళ్ళిపోతే బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. ఇదన్నమాట. అలాంటి చూసాను. ఆ పిల్ల ఎవరో తెలుసా అండి, వాళ్ళ తాతగారు బాబాను చూసిన ఆయన. ఆ, సాయిరామ్. ఆ, ఆయన లాస్ట్ డేస్ లో ఆయన నేను సర్వీస్ చేశాను బెడ్ గా ఉన్నప్పుడు 1915లో మా అక్కడ రైల్వే స్టేషన్ మనకి ఏదమ్మా, ఇది నాగపూర్ కాకుండా, ఇది కాకుండా ఒకటి ఉంది ఇప్పుడు, మన్మాడ్. మన్మాడ్ రైల్వే స్టేషన్ లో ఆయన స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన మంచి వయసులో ఉన్నప్పుడు ఆయన శ్యామాని బాబాని చూశాడు. అక్కడ శ్యామతో వాళ్ళతో కలిసి రొట్టెలు తిన్నాడంట. మచిలీపట్నం రిటైర్ అయిపోయినాక పెద్ద వయసు వచ్చినాక సాయి ప్రభు సాయి ప్రభు అంటూ రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాడు. టెన్నిస్ ప్లేయర్ ఆయన, మంచి వేటగాడు, అన్నీ ఉన్నాయి, కళ్ళు అన్నీ ఉన్నాయి. సాయి ప్రభు అంటే తిరిగేవాళ్ళు అంట. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, నా క్లాస్మేట్. అప్పటికి నేను మండలంలో లేను, విజయవాడలో ఉండేవాడిని. తర్వాత వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా పేషెంట్లు అయ్యారు అక్కడ మచిలీపట్నంలో. ఆయనకి బెడ్ రీడింగ్ ఉండి లాస్ట్ డేస్ లో ఆయనకి నేను ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ అబ్బాయి చెప్పాడు నాకు 2006 లో, ఇది అసలు నాన్నగారి పరిస్థితి ఇలా ఉండేది డాక్టర్ గారు అంటే. ఏమైపోయిందో తెలుసా, బ్రెయిన్ వారం రోజుల స్థితిలోకి రాలి. అరే తెలిస్తే ఆ రోజు ఇంకా కాళ్ళు గట్టిగా పట్టుకునేవాడి కదా ఒక రకంగా. ఎందుకంటే ఈయన మన కపర్డే కూడా ఇదే బ్రాంచ్ లోకి వెళ్ళిపోతారు. ఒకసారి మనకి డైరీలో ఉంటుంది. ఏది ఒకసారి బాబా నా వంక చూసి ఒక నవ్వు నవ్వారు. ఆ నవ్వు మరొక్కసారి చూడటం కోసం ఎన్నాళ్ళైనా ఇక్కడే పడి ఉండాలనిపించిందని డైరీలో రాశారు కపర్డే. అది జనవరి నెల 17వ తారీఖు అప్పుడు 1212లో అనుకోండి రాశారు. అవును రాశారు. అవునవును. ఇదంతా ఈ నవ్వులో ఏం కనపడిందని నేను చాలా పెద్దవాళ్ళని అడిగా, మనకేం తెలుస్తారన్న. కానీ ఈయన పాండిచ్చేరి గురువు గారు ఉన్నారు కదా, ఆయన రాసిన సావిత్రిలో దొరుకుతుంది. ఆయన కూడా తన సాధనలో అమ్మను చూశాడంట. ఆవిడ ఒక చిరునవ్వు నవ్విందంట. నవ్వితే ఎన్నాళ్ళైనా సరే ఈ నవ్వు చూడడానికి ఎక్కడే పడి ఉండాలనిపించింది అని రాస్తాడు ఆయన. పాండిచ్చేరి గురువు గారు పేరు తొందర రాట్లా. ఆయన రాస్తాడు, ఏం కనపడింది దానికి, అమ్మవారు కనపడింది. ఆవిడ నవ్వులో, ఆ చిందులో చిరునవ్వులో ఏం కనపడుతుందా, సృష్టి మొత్తం తానే చేసినట్టు కనపడింది. పాదాల నుంచి వెన్నెలు వెలుగులు పారుతున్నట్టు కనపడింది. నేనే ఈ సృష్టి కారణం అని చెప్పిందంట. ఇదంతా కపడ్డే గారు చూసుంటారు బాబాలు. అందుకే ఆ చిరునవ్వు మరొక్కసారి చూడాలని, ఎన్నాళ్ళైనా ఇక్కడ పడే ఉండాలని అక్కడ సాధకుడు, మహాసాధకుడికి ఈ అనుభవం కల్పించింది అమ్మ. ఇక్కడే జగన్మాత అయిన సాయినాథుడు ఒక కామన్ మనిషికి ఇదే అనుభవాన్ని చూపించాడు.
చూసారా? ఇది ఎలా దొరికిందో తెలుసా స్టోరీ నాకు? ఒక పేపర్లో దొరికింది. ఆంధ్రజ్యోతి పేపర్లో పాడేసిన పేపర్లో దొరికి అప్పుడు ఇది బాగుంది అనుకుని రెండు కంబైన్ చేసుకొని అప్పుడు notes లో రాసుకొని, ఇది ఎప్పుడు జరిగింది? ఇది జరిగి ఒక 15 ఏళ్ళు. అప్పటి నుంచి ఇలాగే ఉంది. చాలా పెద్దవాళ్ళకి ఫోన్ చేశా, ఏంటి సార్ ఇది, ఏంటి సార్ ఇది, ఏంటి ఇట్లా ఇట్లా ఏం కనబడింది కబడ్డీ అంటే, ఏమనండి ఏం కనబడింది అని రాయలేదుగా అన్నారు. వెంటనే ఒక పేపర్లో ఇది దొరికింది. సావిత్రి, ఆయన సాధన, ఆయన పేరేంటమ్మా? ఆయన పేరు పాండిచ్చేరి గురుగారి పేరు సార్ చెప్పండి, గుర్తురావట్లేదు. వినోబా ఆశ్రమం కాదమ్మా, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కూడా. అదేనండి, బీతోనే ఆ? ఆ? పేరు బీతో వస్తుంది. వినోబా అవునవును అవును. కాదు కాదు, రాజీ ఇది మర్చిపోయాను, చెప్పండి. ఏదో మర్చిపోయాను. సరే సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఏంటంటే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే, బాబా ఏం చూపించారో దాని ద్వారా చూపించారు. ఎందుకంటే ఎక్కడైనా ఒకటే కదా ఉంది, సబ్కా మాలిక్ ఏక్. వాళ్ళకి అమ్మ రూపంలో కనిపించాడు, ఇక్కడ మనకు బాబా ముస్లిం పకెట్ రూపంలో చూపించి సచరితలు ఏం చెప్పాడు? నేనే జగన్ మాత్రమే అని చెప్పాడు కదా. మరి అక్కడ అమ్మ రూపంలో కనిపించాడు, ఇక్కడ రూపంలో. సో ఇలా చూసుకుంటే ఎలాగైనా మన డౌట్స్ ఆన్సర్ ఇస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన మాట కరెక్ట్. దీన్నే ది వాంగ్ హూ సోల్ ఈజ్ ఫెరారీ ఏం చెప్తుంది అంటే, జోరికి అని చెప్తుంది. అంటే నీకు ఏకాగ్రత ఎప్పుడైతే దాని మీద ఉందో, ఈ సబ్జెక్ట్ ఏంటి, బాబా ఏంటి, మనం తీస్తాడంటే ఖచ్చితంగా ఏదో రకంగా మీకు డౌట్స్ క్లారిఫై చేసేస్తాడు. ఇట్ ఈస్ ప్రూఫ్. ఒక్కటే ప్రూఫ్ అంటే ఒకటే, మన లైఫ్ను మనం గమనించుకుంటా వెళ్ళటమే. బాబా చేశారా లేదా అని మనకే అర్థమైపోతుంది. మనకి గమనింపు కావాలి. ఇక్కడ భక్తుడికి గమనింపు, ఎప్పుడైతే బాబా మీద ఏకాగ్రత కావాలి, తన జీవితం మీద తన గమనింపు కావాలి. ఏం జరుగుతుంది? ఈజ్ ఎ ట్రబుల్ షూటర్. బాబా ఈజ్ ఎ ట్రబుల్ షూటర్. అందుకే స్వార్థం కానీ పరమార్థం కానీ, ముందు స్వార్థం కానీ పరమార్థం కానీ. స్వార్థం అంటే ఆపద నుంచి రక్షణ పొందటం, అవసరానికి డబ్బులు పొందటం. రెండో ఉంది. భగవద్గీత 7వ అధ్యాయం 16వ శ్లోకం చూసుకుంటే, ఆపద నుంచి రక్షణ కోరేవాడు, సంపద కోరేవాడు, జ్ఞానాన్ని కోరేవాడు జ్ఞాని. అదే బాబా ఇక్కడ చెప్పింది డాక్టర్ పిల్లల విషయంలో. స్వార్థం కానీ పరమార్థం కానీ అధోమోక్షం కానీ. 6వ అధ్యాయంలో కూడా అదే చెప్తాడు. అనన్య చింతయంతం, ఈ శ్లోకాన్ని ప్రమాణంగా తీసుకో అని చెప్పారు సచ్చరిత్రలో. మరి అక్కడ భగవద్గీతలో చెప్పింది ఆ స్వామి ఏమా? హలో, ఓకేమ్మా. సాయిరామ్, థ్యాంక్ యూ. అందుకనే బాబా 2వ అధ్యాయంలోనే ఒక మాట చెప్తారు నాగమల్లేశ్వరరావు గారు. పండితులు ప్రజ్ఞావంతులు ఘటపటాది శబ్దాలతో వాద వివాదాలు చేసే అవును అవును, వారి జోలికి వెళ్ళకండి అంటారు. వాళ్ళ జోలికి వెళ్ళకండి. వాళ్ళు ఏదేదో చెప్పి మనం బుర్రలు పాడు చేస్తారు. శ్రీహరి భక్తుల చేతులలో కీలు అమాయక భక్తుల కోసం ప్రేమ కోసం దీనంలో ఉండి ప్రవర్తిస్తాడు. ఢాంబికులకు దూరంగా. అందువల్ల అంత చిన్న చిన్న ఉదాహరణలతో చూపించారు. చెప్పండి రమాదేవి గారు. మేడం, సార్ బాగా మాట్లాడతారు, పేరు చూశాను. సార్ మాట్లాడండి, సార్ మాట్లాడండి. అయిపోయిందట మీరు మాట్లాడు. అయిపోయిందా మేడం? సాయిరామ్ మేడం, సాయిరామ్. నేను 2 వీక్స్ కనెక్ట్ అవ్వలేదు, కొంచెం ఈ రోజు కనెక్ట్ అయ్యాను మేడం. మీరు చెప్పే ప్రతి వారము మేడం ఎలా అనిపిస్తుంటమ్మా, మేడం చెప్పినవే చెప్తారు అనిపిస్తుంది. కానీ చెప్తున్న కొద్ది కొత్తగా అనిపిస్తుంది. మీరు మేడం మళ్ళీ చెప్పినవి చెప్తున్నారు అనిపిస్తుంది. అబ్బా ఏంటిది, వింటున్న కొద్ది వినాలనిపిస్తుంది. ఎంత అంటమ్మా, ఇప్పుడు మీరు అనే మాట అంటే కళ్ళలో నీళ్ళే రావు, కానీ ఎంత అది ఎలా పలికిస్తాను మీతో ఆ భావాల్ని అన్ని. ఈరోజు గొప్ప విషయం ఏంటంటమ్మా, ఎన్ని పనులున్నా మనసున దైవ ధ్యానంతో నింపుకో. ఎన్ని పనులున్నా మనసుని పనులు
స్మరణ చేస్తూ ఆ, ఎంత స్మరణ అది మన తెల్లవారులే అంతేనమ్మా. అప్పుడే సాయి అన్న నామంతో స్టార్ట్. సాయి నాతోటే ఉన్నాడు, నా వెంటే ఉన్నాడు, నా శక్తిగా ఉన్నాడు అన్న భావిస్తున్నాం అనుకోండి, 4 పనులు కూడా చేసేయచ్చు. రాధాకృష్ణ అదేనమ్మా. అలాగే చేసేది. ఎంత ఎంత ఆలకిస్తారా అమ్మా, మీది మాటలు ఆలకిస్తుంటాను. ఎలా ఎలా ప్రతి పదం ఎలా ఎలా దానికి నీ గురించి ఎలా కలిపి చెప్తున్నారు అనేసి. ఇప్పుడు సార్ చెప్పిన విషయాలు అంటే ఇలా మాట్లాడితేమో మాకు తెలుస్తుంది. ప్రతి విషయము వాళ్ళకి డైరీ ఉన్నది, డైరీలో విషయం కూడా మీరు చెప్పారమ్మా. ఇంకోటి చెప్పారమ్మా ఈరోజు, వస్తు సుఖం కన్నా దైవ ఆనందం మిన్న. వస్తు యొక్క సుఖం కన్నా దైవ ఆనందం మిన్న. అబ్బా ఏం చెప్పారమ్మా బాబా. అది అంతా ఆ సార్కి అనుభవం ఉంది చెప్పారు, కానీ నాకైతే అనుభవం లేదమ్మా. మీ అంటే నేను ఓన్లీ అమ్మా సచ్చరిత్ర ఇంకా అనుభవం సచ్చరిత్ర వస్తుంది. సచ్చరిత్ర చదువుతాను, దైవ ధ్యానం అంతేగాని ఇంకా సార్ చెప్పినట్లుగా మరి న్యూస్ పేపర్ గట్ట కాదు. కానీ ప్రతి విషయం కూడా ఒక ఆనిముత్యమే. అంటే ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆచి తూచి తప్పకుండా అలా చేసుకుంటూ వెళ్ళిపోతామా. మనకి ఆ యొక్క వస్తు సుఖం కన్నా దొరికిన ఆనందం అనేది దానికి వెల కట్టలే, దానికి ఒక విలువ అనేది వెల అనేది కట్టలే. అయ్యా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా పెద్ద పాప ఇంట్లో ఉన్నానన్నమాట, ఇక్కడ చెన్నై వచ్చున్నాను. అయితే ఈ ఇల్లు గల్ల వాళ్ళు బంధువులు వాళ్ళే ఇల్లు కట్టుకున్నారు. ఒక్క పోర్షనే బాగా ఇల్లు గల్ల వాళ్ళ ఇద్దరికి, ఆయనకి 90, ఆమెకి 85+. ఇద్దరికి నా 3 అంతస్తులు సరే. ఇంట్లో నేను తండ్రి ఫోటోలు పెట్టుకొని ఉంటాను బ్రహ్మాండంగా. తెల్లవారు లేచి ఈ బదులు పండరి బదులు చేసుకుంటూ వాళ్ళిద్దరే ఉంటూ పనులు చేసుకుంటున్నారు. ఆశ్చర్యం వేసింది. ఒకరు కొడుకులు కోడలు ఉన్నారు, వాళ్ళని చూసుకోమని మాకు అవసరం తండ్రి నాదుడు మాతోటే ఉన్నాడు కదా, నేను చేసుకుంటున్నాను కదా. ఇప్పుడు వృద్ధాప్యం అనిపించట్లేదు, ఇలాగే చేసుకున్నాను. నాకు అనుభవం ఇస్తున్నాడు బాగా. సో వాళ్ళు అలా ఉండడం కాదు, అలా ఉంటూ మొన్న బయలుదేరి శబరిమలకి వెళ్ళేసి వచ్చి ఇరుముడి కట్టుకొని ఇంటిని ఒక భజన మందిరం లాగా చేసేసుకున్నారు. ఆయనతో పాటు ఇంకో కొంతమందిని పిలుచుకొని అందరూ 80+, 70+ వాళ్ళే. వాళ్ళందరినీ తీసుకొని శబరిమల వెళ్ళారు. మా అమ్మగారు ఈ రోజు అడిగారు, మీరు ఎలా వెళ్ళారు, డోలీలో వెళ్ళారా, ఎలా వెళ్ళారు? 14 కిలోమీటర్లు భజన చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయామమ్మా అన్నారు. అసలు ఒక్కసారి అమ్మా నువ్వు ఇంకా సాయిని తలుస్తున్నావు, వాళ్ళు సాయితోనే ఉంటారు అంటే సాయి వేరే పంట నాది వేరే కాదు కదా, నువ్వు భగవంతుడిని ఇంకా తలుస్తూ ఉన్నావు, వాళ్ళు భగవంతుడితోనే ఉంటూ ఉన్నారు గౌలిబువాలాగా అని చెప్పారు. సో ఖచ్చితంగా భగవంతుడి శక్తి అంత పనులు చేయిస్తుంది, మనకు అర్థం కావట్లేదు. మన కంటి ముందే నాకైతే ఈ రోజు పాఠం అయ్యింది. ఆయన కరెక్ట్ గా 91, ఆమెకు 87. ఇద్దరు వాళ్లే వండుకొని తింటూ ఆనందంగా భజనలు పాడుకుంటూ పనులన్నీ చేసుకుంటూ ఉన్నారు. చక్కచక్క 3 అంతస్తులు దిగి ఎక్కేస్తారు. నేను ఎక్కలేకుండా దిగలేకుండా లిఫ్ట్ యూజ్ చేసుకుంటున్నా. సత్యం చెప్పాలి కదా. ఇప్పుడు ఏది నడిపిస్తున్నది వాళ్ళని? భగవద్ ఆనందం నడిపిస్తున్నారు. అది నాకు కంటి ముందు చూపించాడు. అంటే మొన్న వాళ్ళు విరుముడి కడుతుంటే నన్ను పిలిచారు, వెళ్ళాను అనమాట. వీళ్ళు ఎలా వెళ్తారా అనుకున్నా. వాళ్ళు పాటలు ఆనందంగా పాడుకుంటూ ఉన్నారు. ఇంట్లో పండ్రీనాథుడి విగ్రహం పెట్టుకొని ఉన్నారు బ్రహ్మాండంగా. ఆయనకి పూజలు, ఆయనకి భజనలు ఇవేనట. సో భగవన్నామం అంత శక్తిని ఇస్తుంది. నీ దుఃఖమో, నీ సుఖమో, నీ వయసు ఏది తాకనిది, అలా భజనలోనే ఉండి ఎప్పుడు వెళ్ళిపోతారు. ఒకవేళ మంచాన పడ్డా మన సచ్చరిత్ర రాసిన మనమ్మ తల్లి చివరి కాలంలో ఆ తల్లికి పక్షవాతం వచ్చేసింది. బెడ్ రిడన్ అయిపోయారు, వీల్ చైర్ కి పరిమితం అయ్యారు. వీల్ చైర్ కి పరిమితం అయి ఉంటే ఆమెని కలుసుకోవడానికి మా రమేష్ అన్న వెళ్ళారు. వెళితే సచ్చరిత్రను ముందు పెట్టుకొని తాను రాసిన దాన్ని, ఈ వర్డ్ ఇంకా బాగా రాసిండొచ్చు, ఇక్కడ ఇంకా బాగా పెట్టుండొచ్చని ఆ లీలల్ని చదువుకుంటూ కళ్ళనీళ్ల పర్యంతం అయిపోతూ ఉన్నదండి.
ఈ వీల్ చైరు నాకెవరు చేసి పెడతారు, నాకు కాళ్ళు లేవే, నేను బాత్రూమ్ ఎట్లా పోవాలి, ఇవేవి పట్టించుకోవట్లా తల్లి. సచ్చరిత్రలో మునిగిపోయింది, సాయిలో మునిగిపోయింది, ఆనందంగా వెళ్ళిపోయింది చివరి రోజు. సో ఆలోచించి చూడండి, అది భగవద్ ఆనందం ఇచ్చే శక్తి. వీళ్ళందరూ లివింగ్ ఎగ్జాంపుల్స్. మనమ్మ తల్లి ఈ మధ్య 4 ఏళ్ల కిందటే 2018లోనే తన శరీరాన్ని వదిలిపెట్టింది. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఇంకా ఉన్నారు, మిద్దెపైనే ఉన్నారు. ఇప్పుడు నేను కూర్చొని ఉండి ఇంటి మిద్దెపైనే ఉన్నారు, 2nd floor లో. సో ఉన్నారు. భగవద్ ఆనందం అంత శక్తిని ప్రసాదిస్తుంది. చెప్పండి, మీకు అడ్డం వచ్చాను, ఏమనుకోపకండి. అంటే నాకు ఈవేళ మనసు ఇంకా పొంగింది. ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నామో దాన్ని బాబా కంటి ముందు చూపిస్తే ఇంకా ఆనందం వేస్తుంది కదా. చెప్పండి, మైక్ ఆన్ చేయలేదు. నేను 2 weeks మిస్ అయ్యాను. అది లాస్ట్ వీక్ మీకు చెప్పారు కదా, మనది ఖాళీ బుర్ర అన్నారు. అది లాస్ట్ వీక్ చెప్పింది, అది ఎంత బాగుందా, నిజమే. ఖాళీ బుర్ర నింపుకోవడమే. మనది ఖాళీ బుర్ర ఒక పదం వాడారు. అదే మీది కంటిన్యూ ఆలకిస్తున్నాను స్టార్టింగ్ నుంచి. ఆ అమ్మగారు ఎప్పుడు చెప్తారు, అప్పుడే చెప్తారు, ఎలా కూర్చోబెట్టేస్తాను మనల్ని గంట సేపు అని అనుకుంటారు. అలా అనిపిస్తుంది. మిమ్మల్ని నన్ను అందరినీ కూర్చోబెట్టేవాడు ఒకడున్నాడు, సాయినాథ్. మనది ఏం లేదు. అదే అమ్మా, అతను మరి మీ రూపంలో మాకు కనిపిస్తారు రమా. మీ అతని మాట మీ నోట, అంతే కదమ్మా. అతని మాట మీ నోటి నుంచి వస్తుంది, అంతకన్నా ఆనందం ఏంటుందమ్మా. మాకు ఈ శనివారం దొరికేదో ఆనందం అనుకోవాలి. నిజం, దానికి వాల్యూ కట్టలేము కూడా. ప్రతిసారి 20 అధ్యాయం చెప్తారు అమ్మగారు, అది అనుకుంటారు. ఆహా, ఆ అధ్యాయము 3 పేజీలు తక్కువ, కానీ విషయం ఎంత డీప్ ఏంటి ఇంత విషయమా. చాలా నేర్చుకోవాలి, ఇంకా మనం చాలా నేర్చుకోవాలి. చాలా ఎక్కడో ఉన్నాం, నా ఫీలింగ్. మనం ఎక్కడో ఉన్నాం. 20 అధ్యాయం అమ్మగారు ఇంకా చెప్పలేదు. కానీ అమ్మ, ప్రతి అక్షరం, ప్రతి అణువు బాబా చాలా వాల్యుబుల్ అమ్మా. మాకు ఆనందాన్ని ఇచ్చేస్తారు, మాకు సంతోషాన్ని ఇచ్చేస్తారు. చాలు, కడుపు నిండిపోద్ది. వెరీ వెరీ హ్యాపీ అమ్మా. సాయిరామ్ అమ్మ. ఇంకెవరన్నా మాట్లాడతారండి? లాస్ట్ చెప్పింది మాత్రం అద్భుతం అమ్మ. అసలు అంటే మీరు చెప్పింది ఫస్ట్ అంతా ఇది, కానీ అంటే దానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చెప్పినవన్నీ బాబా ఉన్నప్పుడు జరిగినాయి. అసలు ఇప్పుడు మీరు చెప్పింది లైవ్ ఎగ్జాంపుల్. దాన్ని బట్టి నిజంగా రోజు ఎంత చెయ్యాలి అనేది హానెస్ట్ గా, అంటే ఏదైనా చిన్న తలనొప్పి వస్తేనో, జలుబు వస్తేనో, చిన్న వాటికే తట్టుకోలేని స్టేజ్ లో ఉన్న ఇప్పుడు, అసలు ఇప్పుడున్న ఇది ఏదో అంటే రోగాలు కూడా అక్కర్లేదు, ఏదో చిన్న చిన్న కారణాలకే అసలు ఏదో అయిపోతుంది ప్రపంచం అన్న టైప్ లో ఉన్న దానిని ఎలా పెట్టుకుంటే, ఎవరి దానిలో మనం ఉంటే మనం ఎంత సుఖంగా, ఎంత సుఖం కాదు ఆనందంగా ఉంటాం అనేది నిజంగా చాలా బాగుంది. చాలా చాలా సరే, మరి క్లోజ్ చేసుకుందామా? అలాగే. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరామ్.